యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే
బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే. అమ్మా, జీవరాశులన్నీ వాడలోకి వెళ్తున్నాయి, వాటికి ఆహారం కావాలండి. చూడండి, మనం అదే గ్రంథంలో 6:21 చూసినట్లయితే, ఆదికాండము 6:21 చూద్దామండి. చాలేమో. చూడండి, నానా విధములైన ఆహారం సమకూర్చుకొని నీకును వాటికి. వాడెంత పెద్దది, అసలు ఎంత జనాంగం ఎక్కారు. జనాంగం అంటే అమ్మ జీవరాశులే, వాటిని కూడా మనము జనాంగం అని చెప్పాలి. ఎంత జనాంగం అందులోకి ఎక్కారు. వాళ్ళందరికంట వాటన్నిటికీ నానా విధములైన ఆహారం సమకూర్చడానికి ఎంత జ్ఞానం కావాలి. మేక తినేది పుల్లు తింటుందా అమ్మ? కాకి తినేది ఆ పిచ్చికి తింటుందా కదా? చూడండి ఎంత జ్ఞానం కావాలంటే ఆహారం సమకూర్చడానికి. దేవుడు ముందంట అతన్ని జ్ఞానముతో నింపాడంట. నానా విధములైన ఆహారం సమకూర్చడానికి, అన్ని రోజులు సమకూర్చడానికి, అంతటికీ సరిపోయిన వాళ్ళు మళ్ళీ వాడ దిగేదాకా సరిపోయేదానికి అంత ఆహారం సమకూర్చాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడాలి. వాళ్ళు తినడానికే కష్టమైన రోజులు అయ్యి, మిగతా వాటి అన్నిటి కొరకు ఆహారం సిద్ధపరచాలంటే, సరే గడ్డే ఎక్కువ ఉంటుంది అనుకోండి, అదొక్కటే వాడి నుంచి ఎక్కి సరిపోద్దా అమ్మా? ఆ యొక్క ఆహారం సిద్ధపరచడానికి చూడండి ఎంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అయితే ఆయన సువార్త ప్రకటించాడంట. ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన పిలిచారంట దేవుడు? ఆయనకి 500 సంవత్సరాలప్పుడు దేవుడు పిలుపు వచ్చిందండి. 500 సంవత్సరాలప్పుడు ఆయన పిలిస్తే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంట ఆయన. నోగారు ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలంట. మనం ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నాం అమ్మా? మందిరానికి వచ్చాం, ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ సువార్త ప్రకటిస్తే నమ్మేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ? నమ్మేవారు ఒక్కరైనా ఉన్నారా ఆ ప్రాంతంలోన? ఇన్ని సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించడానికి ఫ్యామిలీ ఎవరు కూడాను అడ్డు చెప్పలేదండి. ఎవరింటారు నాన్న నీ మాట, నువ్వు పిచ్చి పనులు చేస్తున్నావని అడిగారా? అడిగినట్టు అక్కడ రాసేమీ లేదండి కదా. నేను ముందుగా ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నానంటే, అతను ఏమి చేశారు, ఎలాగ అతని కుటుంబము దేవుడితో నడిచింది, దేవుడి కొరకు ఆయన ఏం చేశారని మాట్లాడుకుని మన కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయండి కదా. 120 సంవత్సరాలు అంటే అక్కడ అతను వాడ స్టార్ట్ చేసి నుంచి అతను వాడ దిగేదాకా 120 సంవత్సరాలు ఈ పరిచర్య అంతా కూడా. ఈ 120 సంవత్సరాలు సరే 5 నుంచి 500 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు సువార్త ప్రకటించారు వేసుకోండి. ఈ 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాలంటే విన్నవాళ్ళే అందరూ, వినేవాళ్ళు ఒక్కడు కూడా లేడు, విసుకుపోకుండా చెప్తా వచ్చాడు. ఏమని సువార్త ప్రకటించాడంటే ఎవరే నమ్మలేని నిజం అనమాట. అది ఏమి నిజమాట అమ్మా? ఎవరు నమ్మలేని నిజాన్ని చెప్తున్నాడు. ఎవరు నమ్మలేని నిజాన్ని మనం ప్రకటించాలంటే ఎంత విశ్వాసం ఉండాలి. మొదటిగా వాళ్ళ ఇంటి వారు నమ్మారా లేదా? నో చెప్పిన మాటలు విన్నారంట. నాన్న నువ్వు చెప్పేవంటే నిజమే, ఎందుకంటే ఈ తరము వారిలో నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నీ నీతి మాకు నువ్వు నేర్పిస్తున్నావు, మేము నమ్ముతున్నాం అని తన 3 కోడళ్ళు, కొడుకులు, భార్య కూడా అతనికి సపోర్ట్ చేశారండి. హల్లెలూయా. ఈరోజు మన ఫ్యామిలీ దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నారా? దేవుని కుటుంబాలు దేవుని సువార్తకి సపోర్ట్ చేస్తున్నారా? కూడికంటే సపోర్ట్ చేస్తున్నారా? దేవుని సహవాసానికి సపోర్ట్ చేస్తున్నారా? చూడండి, 100 సంవత్సరాలు ఆ ప్రాంతంలో దేవుని మాటలు చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత సహనం ఉండాలి కదా.
దేవుని చెప్పిన ప్రతి మాట అతను మర్చిపోకుండా, అయ్యా మీరు నశించిపోతున్నారు, మీరు రక్షణలోకి రండి, లేదా దేవుడు మన కొరకు ఒకటి ఏర్పాటు చేశాడు, ఈ వాడు ఏర్పాటు చేస్తున్నాం, మీ అందరి కొరకే మీరు సిద్ధపడండి, మీరందరూ నశించడం దేవునికి ఇష్టం లేదు, ఈ మాటలు చెప్పాలంటే అతనికి ఎంత విశ్వాసం కావాలి. ఒకరోజు సువార్తకి వెళ్దామంటే 2 నెలలు మనం ప్రార్థన చేయాలి, అవునా కాదండి? 2 నెలలు లేదా 1 సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం వాడు ప్రార్థన చేస్తే అందులో 10 మందే బయలుదేరుతారండి, సంఘం అంతా రారు. వస్తారు అందరూ? సువార్త అంటే అందరూ వస్తారా? అందరు రారు, ఒక 10 మంది వస్తారు. ఈ 2 నెలల ప్రార్థనకి 10 మందే వస్తారండి. 10 మందిలో ఆటో ఎక్కేసరికి ఎంతమంది ఉంటారో మనకు తెలియదు అమ్మా. సువార్తకి వెళ్ళేటప్పుడు ఎన్ని సొనుగులు, ఎన్ని గొణుగులు, వచ్చిన తర్వాత ఎన్ని అశాంతమైన మాటలు. చూడండి, మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే మీరు ఎలా ఉండాలంటే, ఇది దేవుని మాట రోషముగా నేను పట్టుకొని ప్రకటించాలి. ఏమైనా సరే ఇది అనుకున్నాం కాబట్టి ఇది జరిగించాలి, ఇది దేవుడి బాధ్యత నాకు అప్పగించాడు కాబట్టి ఇది నేను పరిపూర్ణంగా పూర్తి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సువార్త ప్రకటించడానికి ఎంత పట్టుదల కలిగి ఉన్నాడు ఆయన అంటే, మనము 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆదికాండంలోనే ఉండు. చాలేము. హల్లెలూయా. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ సంవత్సరాలు ఎంత అంట కదా? చూడండి, వాళ్ళు ఎలాంటి వారట? అక్రమము కలిగిన మనుషులంట. దేవుని మాట వినేవారు కాదండి, దేవుని మాటకు లోబడేవారు కాదు, అక్రమము గలవారు, అన్యాయంగా నడుస్తున్నవారు, గుద్దులాడుతున్నవారు, గొడవలతో అల్లర్లతో కదా, కలహములతో ఉన్న కుటుంబాల మధ్యన మీరు సువార్త చెప్పగలరా? చెప్పలేమండి. మనం ఎక్కడికి వెళ్తాం సువార్త కంటే? ఎక్కడ మన సంఘస్థులు ఉన్నారో, ఎక్కడ మన సంఘస్థులు మనకు సపోర్ట్ చేస్తారు ఆ ఊర్లో అంటే అక్కడ పోతాం సువార్త చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో కొద్దిగా సహవాసంలోన కలిసి ఉంటారు కనుక. ఎక్కడ పోతామంటే మనకు అనుకూలంగా ఉన్న స్థలాలకే పోతామండి దేవుని మాటలు చెప్పడానికి. ఎక్కడైతే మందిరాలు లేవో, ఎక్కడ సువార్త జరగట్లేదో, ఎక్కడైతే సహవాసాలు లేవో ఆ స్థలాలకు మనం వెళ్తామా? వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతున్నాయి. ఏమనుకుంటామంటే అంత పెద్ద సమస్య మనకేం అవసరం, చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరు వెళ్ళి ఆ పని చూసుకుంటారులే, మనం వెళ్ళే దగ్గరికి వెళ్దాం. చూడండి, అక్కడ ఎలాంటి వారట? అక్రమ కలిగిన మనుషులంట, అన్యాయం చేస్తున్నవారట. వాళ్ళ మధ్యన చూడండి సువార్త ప్రకటించడానికి అతనికి ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఎవరైనా మీదకు వచ్చినట్టు, కొట్టినట్టు, మీద పడినట్టు ఉందా? అక్రమం గలవారంటే ఎంత అన్యాయస్తులు ఉంటారో, ఎన్ని రకాలుగా మాట్లాడేవారు ఉంటారో. ఇలాంటి వారి మధ్యన ఈ సువార్త ప్రకటించడానికి అతను పూనుకున్నాడండి. హల్లెలూయా. అది ప్రకటిస్తూ కూడా ఖాళీగా లేడంట. సువార్త ప్రకటిస్తున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, వాడని రెడీ చేస్తున్నాడండి. ఒక్కరితో అయ్యే పనా? మనం మందిరం కట్టాలంటే ఎంతమంది కావాలి? మందిరం అక్కర్లో, గోడ కట్టాలంటే ఎంతమంది అవసరం? చూడండి, ఒక వాడు కట్టడానికి ఆ ఫ్యామిలీతోని ఎంత సహనం, ఎంత ఓర్పుతోని అతని కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు అనేది కూడా మనం ఈరోజు ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల సహనం ఉందా? హల్లెలూయా. ఒక్క గడి వెనకయిందంటే నువ్వు వెళ్ళి నేను రానంటావు. ఒక గడి ముందు వెళ్ళిపోయింది అనుకో, భార్య కానీ భర్త కానీ, నేను ఇంక ఈ వారమే రానని బంద్ చేస్తామండి ఆ మందిరమే, ఆరాధనే. చూడండి, సహనం లేకపోతే దేవుడి పని చేయలేము, మన కుటుంబాలు కూడా మనము కట్టుకోలేమండి. ఇక్కడ చూడండి, ఆ కుటుంబంలో చాలా పాఠాలు మనము నేర్చుకుంటాము. ఇంకా మనం చూసినట్లయితే అతను చేసే ఆ యొక్క సువార్తలోనట అక్కడ అసలు వర్షం గురించి అక్కడ టాపికే లేదు. అసలు ఇతను చెప్తుంది ఏంటంట, ఎప్పుడు వినని సువార్త చెప్తున్నాడు అనమాట. 2000 సంవత్సరాల నుంచి మనం వింటున్న సువార్త ప్రకటిస్తున్నాం. వినని సువార్త నోవా ప్రకటిస్తాడు. ఏం సువార్త అది? వర్షము లేదు, వర్షం పడుతుంది. ఎవ్వరు వినరండి, దానికి సాక్ష్యాలు కూడా లేవు, ఆధారాలు కూడా ఉన్నాయా? లేవండి. లేని సువార్త ప్రకటించాలంటే, అక్కడ ఆధారం లేని సువార్త ప్రకటించాలంటే ఏ మానవుడు నమ్ముతాడు? కానీ సృష్టిలో జీవరాశులు నమ్మాయండి. హల్లెలూయా కదా. అవి నమ్మి అంట వచ్చి ఏం చేసాయంట, వాడ ఎక్కాయంట. ఇతను వెళ్ళి పిలవలేదు వాటికి కదా. అక్రమం కలిగిన మనుషులకు చెప్పాడంట, అన్యాయంతో గుద్దులాడుకునే మనుషులకు చెప్పాడంట, అయ్యా ప్రళయం వస్తుంది, వాడ మన కొరకే రెడీ చేస్తున్నాం, మీరు వచ్చి సహాయం చేయండి అనట్లేదు, కానీ మీ ఫ్యామిలీలతో వచ్చే వాడు ఎక్కడని చెప్పాడు. దేవుడు ఎవరికి సువార్త చెప్పాడంట? జీవరాశులన్నిటికీ చెప్పాడంట. అవన్నీ వచ్చి వాడ ఎక్కినాయంట. ఎవరు వింటున్నారు దేవుడి మాట? సృష్టి వింటుందండి, ఇప్పటికీ మానవుడు వినట్లేదు. అవన్నీ వచ్చి అంట వాడెక్కినాయంట. చూడండి,
ఎవరైతే దేవుని మాట వింటారో వారు దీవించబడతారు, ప్రశాంతంగా బ్రతుకుతారండి, నెమ్మదిగా జీవిస్తారు, వాళ్ళ కాలములు చక్కగా వెళ్ళబుస్తారు అన్నమాట. ఇప్పుడు వినలేదు ఆయన మాట, ఎవరైనా ఉన్నారు అక్కడ ప్రశాంతంగా? అమ్మా, తల్లికి పిల్ల కదా, రాకడ సమయం అక్కడ కనిపిస్తుంది మనకు అనమాట. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియని సమయం కాదు. మనం చూస్తామో ఎవరికెవరు కనుక్కోకుండా అందరూ భూగర్భంలో కలిసిపోతారండి. వారు స్టార్ట్ అయినప్పుడు కేకలేస్తారంటే ఏమనట, డోర్ తీయండి. చాలామందికి రక్షణ గురించి మనం మాట్లాడతాం, ఇంకా మాకు సమయము, మా పిల్లలకు పెళ్లి చేసేసి, లేదంటే ఇంకా కొన్ని ఉంటాయి వాళ్ళ స్టెప్పులు, అవన్నీ ఎక్కిన తర్వాత వస్తామంటారండి. అప్పుడు ఈ కాలము సంపూర్ణమైపోయి సమయం కూడా అయిపోద్దండి. చూడండి, ఆ రక్షణ వాడు ఎక్కడానికి ఇచ్చిన కాలంలోనే, ఇచ్చిన సమయంలోనే మనందరం కూడా సిద్ధపడాలి. హల్లెలూయా. రక్షణ లేని వారు ఉంటే ఈ సంవత్సరం రెడీ అవ్వండి. దేవుడు మహిమార్థంగా ఆయన రాకడ ఏ సమయమే తెలియదు కదా. తెలుసా మనందరికీ ఎప్పుడు వస్తారు అనేది? యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, మీరు సిద్ధంగా ఉండండి. ఏ టైం వస్తానో నాకే తెలియదు, కానీ మీకు ఒక మాట ముందుగా చెప్తాను, రెడీగా ఉండండి. రక్షణ లేని వారు రెడీగా ఉండండి, రక్షణ పొందిన వారు రెడీగా ఉండండి. సంఘమా సిద్ధముగా ఉండు. హల్లెలూయా. సంఘము సిద్ధముగా లేకపోతే విడవబడుతుంది. సంఘము సిద్ధముగా లేకపోతే దేవుని రాకడలోన శ్రమలు అనిపిస్తుంది. సంఘము సిద్ధముగా లేకపోతే విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోద్ది. విశాల మార్గం ఎక్కడుంది కదా, మనందరికి తెలిసిందే. ఇరుకు మార్గంలో ఉన్నారండి, ఇసుకుపోకండి. ఇది మీకు మేలైన మార్గము, ఆశీర్వాదమైన మార్గం అండి. ఇప్పుడు మనం కుటుంబం దగ్గరికి వద్దామండి. ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి, ముందు హెడ్డింగ్ పెట్టుకున్నారు, ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. ఆ కుటుంబం అట ఆ ప్రాంతంలో నీతిగా జీవించిందంట. నీతి కలిగిన కుటుంబాన్ని పెట్టుకోండి, నీతిగా జీవించిన కుటుంబాన్ని పెట్టుకోండి. కీర్తన 34:19 చదువుదామండి. కీర్తన గ్రంథం 34:19. చాలేమో. నీతిమంతులకి ఆపదలు రావా, అపాయములు రావా, సమస్యలు రావా, కష్టాలు రావా? వస్తాయండి. ఇక్కడ అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులకి ఎలాంటి సమస్యలు అట? అనేకమైన వస్తాయంట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి. మనం అనుకుంటాం, ప్రార్థనలకు పోతున్నాం, మాకేమీ లేదు కదా, సంఘ ఆరాధనలకు పోతున్నాం, దేవుని పని అంటూ అన్నిట్లో మేము ముందుగా ఉన్నాము, మాకెందుకు ఈ శ్రమలు అంటామండి. రోజుకు ఒకసారి 2 సార్లు మనం పలికే మాటలయ్యి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నీతిగా జీవిస్తున్నారంటే ఆపద వస్తుంది, అపాయం వస్తుంది, కానీ నీతిమంతుడు వాటన్నిటి నుంచి తప్పించబడి బయటికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటి నుంచి మానవుడు కాదండి, యెహోవా విడిపిస్తాడట మిమ్మల్ని. చూడండి, అవన్నీ వచ్చినప్పుడే మీ సాక్ష్యం మెరుగుపరచబడుతుంది. అవన్నీ వచ్చినప్పుడే మీ ఆత్మీయ స్థితి ఇంకా బహుగా కట్టబడుతుంది. శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదని మనం వింటున్నాం. శ్రమ వద్దు అని చెప్పొద్దండి, పర్వాలేదు, ఏమీ కాదు. ఎందుకంటే జయించే శక్తి యేసు ప్రభువు మనకి ఇచ్చారు. లోకాన్ని జయించే అధికారం ఆయన మనకి ఇచ్చారంట. అది వాడకపోతే మన తప్పు, అది ఆయన తప్పు కాదండి. శ్రమ వద్దనే మాట మీరు పలకొద్దండి. వస్తే వద్దనొద్దు, రాకపోతే రమ్మని చెప్పొద్దు. కానీ మీకు వస్తుందంటే మీరు దేనికంట? దేవుని మహిమార్థంగా నిలబడ్డానికే. ఈ కరవడి కాలంలో నాట అగ్ని వంటి శ్రమలంటే ఇంకొత్తగా ఏమి అగ్ని రాజు పెట్టదండి. రాజు పెట్టబడింది, వస్తున్నాయి శ్రమలు, మన కుటుంబాల్లో సంఘాల్లో జరుగుతున్నాయి. వీటిని మనం గమనించి ఓర్పు గలవారమై, సహనం గలవారమై కదా, మన కుటుంబం ఎలాగుండాలి, మన సంఘం ఎలాగుండాలని మనం భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని నీతిమంతులకి అనేకమైన ఆపత్తులు వస్తాయి. యోబు గారు కూడా ఒక మాట అంటారు, చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 5:19 కూడా ఒక మాట చదువుతాం. చాలేమ్మా. ఎలాంటి బాధలు వస్తాయంట అమ్మా? 6 వస్తాయంట. రోజుకి 6 వస్తాయో, నెలకు 6 వస్తాయో, సంవత్సరానికి 6 వస్తాయో తెలియదు, కానీ 6 బాధలు వస్తాయంట. 7వ బాధ నుంచి కూడా నిన్ను విడిపిస్తాడంట. బాధలు రావు, కష్టాలు రావు అని విశ్వాసులు, సేవకులు అనుకునేదానికి లేవండి, అవుతాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచమంతా ఒకవైపు ఉంటట, నోవహు కుటుంబం ఒకవైపు ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతిమంతుడికి ఏమొచ్చినాయంట? ఆపద వచ్చింది. ఈ ఆపద ఎవరు తప్పించాలి? ఈ అపాయం ఎవరు తప్పించాలి? ఒక ప్రార్థనా పరుడికి ఒక ఆపద వస్తే ఎవరు తప్పించాలి?
యెహోవాయే అందులో నుంచి తప్పించాలి, ఏ నరమాత్రుడు తప్పించలేడండి. ఈ ఆపద నుంచి ఆ కుటుంబాన్ని రక్షించాలంటే యెహోవాకే సాధ్యము, దేవునికే సాధ్యం, ఎవరు తప్పించలేరండి. ఎన్ని బాధలు వచ్చినా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ బాధల నుంచి మనకి విడుదల వస్తుంది. అందరూ ఒకవైపు, నువ్వు ఒక్కదాని ఒకవైపు ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఎందుకులే మనం కూడా ఆ గుంపులో కలిసిపోతే పర్వాలే అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఉండే ప్రయోజనం ఏముంది? ఈ కుటుంబం ప్రత్యేకంగా ఉందండి. ఒక వీధి కాదు, ఒక కుటుంబం కాదు, ఆ ప్రాంతం అంతా కదా అనుకుంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉందండి. ఆ సమయంలోన ఇతని కుటుంబం మాత్రమే ఒకవైపు ఉంది. ఈ ఒక్కవైపు ఉన్న కుటుంబం ఏం చేయగలదు? ఏం చేయించగలదు? సంఘం అందరూ ఒకవైపు ఉండరు, ఒక్కలే ఒకవైపు ఉంటే ఏం చేయగలరా అమ్మా? ఒక్క ఓటుకి ఏమైనా ఫలితం ఉందా? లేదు. అదే దేవుడు నీ పక్షాన్ని ఉంటే, ఆ ఒక్క ఓటు ఉంటేనే ఏమా ఎలక్షన్ అమ్మా గెలుస్తారు. ఆ ఒక్క ఓటు ఉంటే నాయకుడు అవుతావు. చూడండి, నేను ఒక్కడనే కదా అనుకోబాక, నువ్వు ఒక్కడ నిలబడి నీ వెనకతల 1000 మంది ఉంటారనమాట. ఒక్కడైన వారు ఎంతమంది అవుతారట? ఇప్పుడు ఆ కుటుంబం ఒక్కటే నిలబడింది. ఇప్పుడు మన కుటుంబాలన్నీ లక్షల వేల కదా, ఈ కుటుంబాలన్నిటికీ ఒక రక్షణ మార్గం. ఒక్క కుటుంబం నిలబడిందండి. ఎవరో ఒకరు నిలబడాలి దేవుని కొరకే. మన సంఘంలో నిలబడితే కానీ కార్యాలు జరగవు. ఆయన నిలబడ్డాడు, ఆయనే ప్రార్థన పడు, ఆయనే అనుకోనివ్వండి, ఏం పర్లేదు, ఈయన ఒక్కడైనా పెద్ద చేస్తాడు అంటారు, అవసరంలే. నిలబడండి, మీకు ఇచ్చిన పనిలో మీరు నిలబడండి. మీకు ఏది చెప్పాడో అది చెయ్యండి. ఆయన మాటకు మీరెప్పుడు భయపడి నడుస్తారో, ఎన్ని అపాయములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అవి జయించగలిగిన శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. నిలబడే శక్తి మనకు కావాలండి. ఆ శక్తి కూడా ఆయనే ఇచ్చాడు వాళ్ళకి కదా. నిలబడాలనే శక్తి ఆయన ఇస్తాడు. కానీ ముందు నీ మనసును చూస్తాడండి. ఇతను నా మాట వింటాడా వినడా, ఈమె నా మాట వింటాదా విందా, ఈ పని నిమిత్తం ఎంత మాత్రమని ఆచి తోచుకుంటా నీకు ఆ పని నిమిత్తం నిలబెట్టాడు ఆయన. మనం అనుకుంటాం, ఎంతమంది ఉంటే ఈ మనిషిని ఎందుకు నిలబెట్టాడు, ఎంతమంది ఉంటే ఈమెనే ఎందుకు వాడుకుంటున్నాడు. ఆమెలో ఏదో బలమైన కారణం ఉంది, ఆమెలో ఏదో ఒక బలమైన ఉద్దేశం దేవుని కొరకు ఉంది. అతనిలోన ఏదో బలమైన రోషము కలిగిన దేవుని కొరకు నిలబడగలిగిన ఒక గొప్ప ఆధిక్యత ఉందండి. అందుకే దేవుడు మనల్ని నిలబెట్టడం మనం గమనించాలి. మనం అనుకుంటాం, వాళ్ళు ఉన్నారులే చూసుకోండి, నేను ఎందుకు ఉండకూడదు, అందులో వాళ్ళు చేసుకుంటారులే, నేను ఎందుకు చేయకూడదు కదా. చూడండి, మనము దేవుని కొరకే నిలబడినప్పుడట ఒక పట్టుదల మనకు కావాలి, ఒక రోషం మనకు కావాలి. నిలబడినప్పుడు ఆ రోషం లేకపోతే దేవుని కార్యాలు మనము చూడలేమండి. వీళ్ళు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరినీ చూడలేదండి, ఆ వీధి ప్రజలు చూడలేదు. వాళ్ళకి కూడా స్నేహితులు, బంధువులు, చుట్టాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసారా? వీళ్ళు చూడలేదు. ఎవరు చూస్తా వచ్చారు? దేవుని చూస్తున్నారండి. దేవుడు మాకేది చెప్పేలా చెయ్యాలి, ఆయన మాట మీద నమ్మికొచ్చి ముందుగా నడుచుకొని ముందుకు వెళ్ళడం చూస్తున్నామండి. ఒకటి, ఆ కుటుంబం అట నీతిగా జీవించిందంట. రెండోది మనం చూస్తాం, దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచిందంట ఆ కుటుంబము. రెండోది ఏంటంట, దేవుని మాట పైన పెట్టుకోండి, దేవుని మాట పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచారండి. దేవుని మాట ఎంతమంది ఈరోజు నమ్ముతున్నారండి? అందరికీ స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యం కావాలి, అలాగైతే ఎక్కడికైనా మనం పరిగెత్తుతాం. కానీ అద్భుత ఆశ్చర్యాలు లేవని చెప్పలేదు, బైబిల్లో ఉన్నాయి, అవి ఈ రోజు వరకు జరుగుతున్నాయండి. అయితే ఆ మాట ఎంతవరకు నమ్ముతున్నాం మనం? ఇప్పుడు దేవుడు చెప్పినంటేనే నో జీవితంలో జరిగిపోయిందా? రక్షణకు ఆ యొక్క వర్షం రావడము, వాడ ప్రయాణం వెంటనే జరిగిపోయిందా అమ్మా? ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? కనీసం 100 సంవత్సరాలు కదా. ఈ 100 సంవత్సరాల్లో మరి అతను విశ్వాసం తగ్గిపోయిందా? దేవుడితో మాట్లాడిన రోజు నుంచి ఉన్న విశ్వాసం అట వాడ దిగి బయటకు వచ్చేదాకా తగ్గిపోలేదండి. దేవుడు ఏది చెప్తాడో మనకు అది జరిగేదాకా మనల్ని విడిచిపెట్టాడంట. మనం ఏం చేస్తామంటే, వారమే మనకి సమయము, ఇంక వారం పర్లేదండి. కొంతమంది అయితే ఈరోజు చెప్తే రేపటి వరకే. దేవుడు చెప్పాడు కదా, ఏం జరగలేదు, అసలు జరుగుతుందో లేదో, అసలు వీళ్ళు ఊహలతో చెప్పేశారేమో కదా. పాస్టర్ గారు ప్రసంగం చేసిన అంటారు, ఏమని అంటారంటే వీళ్ళ ఉద్దేశాల ఆలోచనతో మనకు ప్రకటిస్తున్నారు అంతే. దేవుని మాట నమ్మరండి చాలా వరకు. సరే, ఏదైనా మీకు ప్రవచనం వచ్చింది అనుకోండి, నమ్మరు. అబ్రహాంకి ఇచ్చిన ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి, యాకోబుకి ఇచ్చిన ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక ప్రవచనం కనీసము 10 సంవత్సరాలు, ఇప్పుడున్న మన వయసుకి మన కాలానికి ఒక 10 సంవత్సరాలు పడుతుందంట ఒక ప్రవచనము నెరవేరాలంటే. కానీ ఒక ప్రవచనం నెరవేరాలంటే 1 రోజు, 2 రోజులు, 3వ రోజుకు ముగింపు మన ప్రార్థన. చూసారా, దేవుడు ఏ మాట అయినా లేటేనండి. లేట్ అయినా సరే, ఆ లేట్ అయిందని మీరు బాధపడతారు, కానీ ఆ కాలము, ఆ సమయము, నీ ఆయుస్సు, నీ ఆరోగ్యము అక్కడికి సమకూర్చుకొని తీసుకొస్తాడు. నీ టైం అయిపోదండి. అతని మాట నెరవేరి నీ కార్యం సంపూర్ణం అయ్యేదాకా ఆ మాట
కొంతమంది బిడ్డలు లేని వాళ్ళు అంటారు, టైం అయిపోయింది ఇంకా మాకు ఇంకా పుట్టరు అనేసి. దేవుడు అంటారు మీకు ఇస్తున్నానని చెప్పి చెప్తారు చాలామందికి. వాళ్ళు ఏమంటారంటే అయిపోయింది ఇంకా సమయం, వాళ్ళ వయసుని లెక్క పెట్టుకుంటారు, సమయాన్ని లెక్క పెట్టుకుంటారు, ఇంకా లేదని వాళ్ళు ఆపేసుకుంటారండి ప్రార్థన. మాట ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా అమ్మా? మర్చిపోతాడా? అది సమయం నువ్వు మర్చిపోతావు, ఆ సమయానికి సరైన సమయంలో నా దేవుడు ఆ కార్యాన్ని చేసి ముగించి మనకు జ్ఞాపకం చేస్తాడంట. ఇగో నీ కొరకే మాట ఇచ్చాను కదా, ఇది మాట తప్పడానికి ఆయన ఎవరు కాదంట? నరుడు కాదండి. నరుడే తప్పడని మీకు నమ్మకం ఉంటే ఆయన్ని పుట్టించిన వాడు మీ దేవుడు, అతను ఎలా తప్పుతాడండి? మీ కొరకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ మాట ఇచ్చాడో, ఏ ఆలోచనతో మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ ఆలోచనని నెరవేర్చేదాకా ఆయన మీ పట్ల ఉన్న ఉద్దేశం మార్చుకోడంట. అందుకని అతని కుటుంబం అంట ఆ దేవుని మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచారంట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11 చూద్దాము. ఏం చూడాలట విశ్వాసంలోన? దృశ్యమైనవి కాదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఏవి చూడాలంటే మనము అదృశ్యమైనవి చూడాలంట. దృశ్యమైనవి చూసి మీరు మురిసిపోవాకండి, అదృశ్యమైనవి. విశ్వాసం అంటే కనబడదు, మనకి కనిపిస్తుందా? నీ నడవడికలోన, నీ మాటలోన, దేవునితో నడిచే సమయాల్లోనూ కనిపిస్తుందండి మీ విశ్వాసం. అదృశ్యమైనదే విశ్వాసం అంట. అందుకే అదృశ్యమైన వాటిపైన మీ మనసు పెట్టండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అదృశ్యమైంది మీరు ముందు గమనించాలి. అవి నిజ స్వరూపాలంట. నిజమైన స్వరూపము అదృశ్యమైనది. అదృశ్యమైనది మీరు ప్రతిరోజు ప్రార్థనలో పెడుతున్నారు, ఏదో చెప్పగలరా? అదృశ్యమైనది ప్రతిరోజు దేవుడితో మీరు అడుగుతుంటారు, అది మీరు ఇంకా చూడలేదు. అమ్మా పరలోకం అది మీరు చూసి వచ్చారా? చూడలేదు. దాని గురించి ఏమైనా ఆనవాళ్ళు మీకు తెలుసా? తెలియదు. బైబిల్ గ్రంథంలో మాత్రం మనం చదువుతున్నాం, మరి ఆ భక్తులు చెప్పిన మాటలు మనం ధ్యానించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. అది అదృశ్యమైనదండి. దేవుని రాజ్యము అదృశ్యమైనది. అంటే మనం ఇప్పుడు కల్లారా చూడలేకపోతున్నాం. ఆ అదృశ్యమైనది ఎలా నమ్మాలట? నేను అందులో ఉన్నాను, నేను దాంతో జీవిస్తున్నాను, నా అడుగు ప్రతిరోజు దాంతో వేస్తున్నాను, నేను ఆ యొక్క అనుభవాల్లో బ్రతుకుతున్నాననే అనుభవాలతోనే మనం ఉండాలి. అప్పుడే ఆ అదృశ్యమైంది మీరు భూమి మీద కూడా అనుభవించగలరు. హల్లెలూయా. ప్రతిరోజు చెప్పాలి, నేను పరలోకానికి వెళ్ళొచ్చా, నేను పరలోకంలో ఉన్న ప్రతి భాగాలు నేను చూస్తున్నా, పరలోక దూతల ఆరాధన నేను వింటున్నా, దేవుని సింహాసనం చూస్తున్నా, ఆయన మహిమ సమస్తం నేను అనుభవిస్తున్నా అనే అనుభవాలు మనలోకి రావాలండి. ఆ అనుభవాలు ఎప్పుడు వస్తాయో పరలోకం గురించి మీకు ఆలోచన వస్తుంది కదా. 24 మంది పెద్దల గురించి మనకు ఆలోచన వస్తుంది. దేవుడి రాజ్యం గురించి మనకు ఆలోచన వస్తుందండి. ఎప్పుడో సేవకులు బోధించినప్పుడు రాకడ గురించి అమ్మో అంటాం అంతే. రాకడ వస్తుంది, తప్పిపోతో కాల అంత గొప్ప మహిమగల రాజ్యం మనం చేరకపోతే ఏంది పరిస్థితి? ఇంతవరకే. కానీ ప్రతిరోజు దేవుడి రాజ్యం గురించి మనం ఆలోచించాలి. ప్రతిరోజు మనం ఆలోచిస్తాం, సంఘం ఎలా ఉంది, కుటుంబాలు ఎలాగున్నాయి, పరిస్థితులు ఎలాగున్నాయి, మన కుటుంబం ఎలాగుంది ఆలోచిస్తున్నాం, మన జీవన ఉపాధి ఆలోచిస్తున్నాం, మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నాం. దేవుడి రాజ్యం గురించి ఆలోచించే వారముగా ఉన్నామా లేదా ఈరోజు మనం గమనించాలండి కదా. నిజ స్వరూపం ఎక్కడ పనిచేస్తుందంట? అదృశ్యమైనవి వాటి కొరకే ఆలోచించినప్పుడే మీ యొక్క నిజమైన విశ్వాసం బయటపడుతుంది. మీరు విశ్వాసమైన మాట పలకాలనే భయమే మీకు, ఎందుకంటే జరుగుతుందో జరగదో, ఇది అవునో కాదో, అల్ప విశ్వాసం ముందు మనలోనే స్టార్ట్ అయిపోతుందండి. దేవుడు ఏమంటున్నాడంటే మీ అదృశ్యమైన విశ్వాసాన్ని ముందు బయటికి తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కనిపించినవి చూస్తున్నామంటే మనము, కనిపించనివి. అందుకే పౌలు గారు అంటున్నారు అదృశ్యమైనవి రుజువులై ఉన్నాయి, రుజువులతో సహా మీ చేతిలో పెట్టాడు దేవుడు, దాన్ని గమనించండి, ప్రతిరోజు దాన్ని పరిశీలించండి, రుజువులు చూసుకొని దేవుని స్తుతించండి. ఉన్నవాడును అనువాడు నేను మాట తప్పలేదు అంటున్నాడు ఆయన. అందుకనే మీ విశ్వాసాన్ని ఏం చేయాలంట? బలపరుచుకోవాలి. అయితే వీరి విశ్వాసము, దేవుని మాట పైన వీళ్ళకున్న విశ్వాసం ఏంటంటే వర్షము తెలియని రోజుల్లోన దేవుని మాట నమ్మడమే గొప్ప విశ్వాసం. ఈరోజు సాయంత్రంకి రాకడ వస్తుందంటే ఎవ్వరూ నమ్మరు అసలు. నమ్ముతారా? ఈరోజు నేను లాస్ట్ చెప్తా, అమ్మ ఈరోజు ఆరాధన అయిపోయినట్టు రాకడ వస్తుంది, మీరు ఇంటికి వెళ్తున్నారు, త్వరగా రెడీ అయిపోండి,
అప్పులు గిప్పులు ఉంటే ఎవరెవరో తీర్చుకొని రెడీ అవ్వండి కాదు, మీరు రెడీ అవ్వండి, మీరు సిద్ధపడండి. ఉంటే లావాదేవీలు మిగతా వాళ్ళు ఉంటే చూసుకుంటారు, లేకపోతే దేవుని సంగతి కదా. మీరు రెడీ అవ్వండి అని అంటే మీరు ఇప్పటికీ మేము ఈ చర్చికి వచ్చి చాలాసార్లు, చాలా వందల సార్లు చాలామంది పాస్టర్ల ద్వారా విన్నాం, విశ్వాసాల ద్వారా కూడా విన్నాం. అది ఎవరు చెప్పారు, ఎప్పుడు వస్తుంది, ప్రభువే చెప్పారు ఎప్పుడు వస్తుందో తెలియదని. ఈరోజు వీళ్ళు చెప్తే అయిపోయిందా, వచ్చేస్తుంది అనేసి మనం మాట్లాడుకుంటామండి. ఇద్దరు తిరగలి ఇసురుతూ ఉంటారంట, ఇద్దరు వెళ్తారా, ఒక్కలే కదా. ఇద్దరు పండుకొని ఉంటారు, ఒక్కలే వెళ్తారు. ఇద్దరు మాట్లాడుకుంటారు, ఒక్కలే వెళ్తారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒక్కలే వెళ్తారు. అందరూ వెళ్ళరండి. మరి మన ఇంట్లో ఎంతమంది ఎత్తబడతారో మనకు తెలియదు. కానీ విశ్వాసపు మాటలు మీ ఇంట్లో రోజు విత్తడానికి ప్రయత్నము చెయ్యండి. హల్లెలూయా. తెలియని మాటలు దేవుడిని అడగండి. ప్రభువా, నీ రాజ్యం గురించి, నీ రాజ్య వ్యాప్తి గురించి విశ్వాసమైన మాటలు నా నోట్లో పెట్టయ్యా, నా హృదయంలో స్థాపించయ్యా, నా కుటుంబంలో నేను పలకాలి. ప్రతిరోజు రోజు మనం పలుకుతాం, ప్రభు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది పలుకుతుంటాం. అది కావాలి, ఇది కావాలి, మా పిల్లలకు కావాలి, మాకు కావాలి, అవసరాలు అక్కర్లే పలుకుతుంటామండి రోజు. ప్రభు ఇవన్నీ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మా బిడ్డల భవిష్యత్తును బాగు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ నెలంతా మాకు సమృద్ధిగా పోషిస్తున్నందుకు స్తోత్రాలు. మేము నీ పని చేయటంలో మంచి విశ్వాసంతో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలని మనం పలుకుతున్నామా? రోజు ఇవి పలకడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా అవసరం అయ్యి ఉందండి. ఒక విశ్వాసి పలకాల్సిన పలుకులు మన నోట అంటే రావట్లేదు. మీ ఇంట్లో ఎప్పుడైతే ఈ పలుకులు వినబడతాయో మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని మిమ్మల్ని బలపరచడమే పని, మిమ్మల్ని విశ్వాసాలకు నడిపించడం ఆయన పని. అందుకని ఆయన మీతో ఏం చేస్తారో అది పలకడానికి మీరు ప్రయత్నం చేయండి. రోమపత్రిక 8:25 వచనం చదువుతామండి. 8వ అధ్యాయము 25వ వచనం. విశ్వాసం గురించి ఈ మాట వేసుకోండి. హల్లెలూయా. విశ్వాసం ఇంకోటి ఏం కావాలంటున్నాడు పౌలు గారు? ఓపిక. అమ్మా, విశ్వాసం ఏముండాలంట? ఓపిక. ఇప్పుడు ఎంతసేపు కూర్చోంటారో మీ ఓపిక చూడాలి. ఓపిక కావాలంట. విశ్వాసము దాని గురించి, విశ్వాసము కలిగిన పని గురించి అట ఓపిక లేకపోతే ఆ పనిని మీరు చూడలేరండి. ఓపిక అవసరం అంట. ఎంత ఓపిక కావాలి అమ్మా? దానికి ఏమైనా కొలవద్దుందా, కొలమానం ఉందా? లేదండి. ఓపిక ఎంత అనేది మనకే తెలియదండి. కానీ అడిగినంత ఓపిక దేవుడు మీకు ఇవ్వగలడు. ఎవరి దగ్గర ఉందంటే ఓపిక. అందుకని మీ విశ్వాసం స్థిరంగా నిలబడాలంటే మీకు ఓపిక కావాలి. మనకి ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే ఓపిక ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒక 5 నిమిషాలు ఏదైనా రావడం లేట్ అయినా కూడా ఓపిక ఉండదు. క్రైస్తవులకి ఓపిక అనే పునాది ఉండాలంట. ఓపిక అనే పునాది ముందు మనము వేసుకోవాలి. పక్కోళ్ళు అనాలి, అటు నీకెంత ఓపిక అమ్మా కదా, నీకెంత ఓపిక అమ్మా ఈ సువార్త ప్రకటించడానికి, నీకెంత ఓపిక అమ్మా దేవుని పని చేయడానికి, నీకెంత ఓపిక దేవుని సంఘము కొరకే, సేవకుల కొరకే మొరపెట్టడానికి అనే మాటలు మనకు రావాలి. హల్లెలూయా. ఓపిక దేనికంట? ఇది ఎలాగైనా ఈ సంవత్సరం కొనియాలి, దాని గురించి అవసరం లేదండి. ఎలాగైనా ఈ సంవత్సరం ఒక వస్తువా, ఇది అనుకున్నాను తీయాలి, దీని కొరకే నేను కష్టపడి ఓపిక కలిగి ఉంటా, అవసరం లేదు. దాని గురించి వద్దు మీ ఓపిక. దేవుడు ఏమన్నాడు? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని. అప్పుడు మీకు ఇవన్నీ మీరు అడగక్కర్లే కదా. ఆ షోకి ఈ షోకి మీరు బుకింగ్ చేయక్కర్లేదు. అవి మీ ఇంటికి, మీరు మీ ఇల్లు తెలుసు అంట. వాటికి ఆశీర్వాదానికి ఎవరి ఇల్లు తెలుసు అంట? యోబు ఇల్లు ఆశీర్వాదాలకి తెలుసు. అందుకే ఎన్నంతల ఆశీర్వాదం వచ్చింది యోబు ఇంటికి. ఎవరు పంపించారండి కదా? ఆన్లైన్ బుకింగ్లు ఏమి లేదండి. ఎవరు పంపించారంట? మన ఇల్లు ఆశీర్వాదపు వచనాలకు తెలుసండి. శాపపు వచనాలకు కూడా మన ఇల్లు తెలుసు. అయితే ఏ వచనపు నీడలో మన ఇల్లు ఉందో కూడా గమనించాలి. ఓపిక కలిగిన కుటుంబాల ఇంటికంట దీవెనలు నడుచుకుంటూ వస్తాయంట. ఓపిక మనకు ఉండాలండి. అందుకని ఆ కుటుంబంలో ఏముందంట? ఓపిక ఉంది. అన్ని సంవత్సరాలు ఓపికతో రోజు చూడొచ్చు వాళ్ళ పిల్లలు వెళ్ళి, నోహ కొడుకులు వెళ్ళి, ఏంది నాన్న వర్షం 40 సంవత్సరాలు అయిపోయింది ఇంకా పడలేదు కదా, 60 సంవత్సరాలు అయిపోయింది ఇంకా పడలేదు, 70 సంవత్సరాలు అయింది ఇంకా పడలేదు, నాన్న ఎక్కడో మా విశ్వాసం ఎక్కడో వెనక్కి వెళ్తుందని ఎక్కడైనా అడిగినట్టు పరిశుద్ధాత్మను రాపించారా? అడగలేదండి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంట? విశ్వాసం
దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి. మన విశ్వాసం అట 4 రోజులనే ఐసులా కరిగిపోద్దండి. దేవుని విశ్వాసం బండ లాంటిదండి కదా. నా బండ మీద ఈ సంఘాన్ని కట్టు అన్నాడు పేతురుతో. సంఘం ఎలాంటిదట? బండ లాంటిది. మరి ఆ బండ లాంటి సంఘానికి ఎలాంటి విశ్వాసం ఉండాలంట? విశ్వాసం కూడా ఎలాగ ఉండాలంట? బండలాగే ఉండాలి. రోజు స్తుతి దెబ్బ పడుతుంటుంది, పగలదండి. ఏ స్తుతి దెబ్బ పడుతుందంట? అవిశ్వాసమైన స్తుతి దెబ్బ పడుతూనే ఉంటుంది, పగలదు బండ. ఆయన ఆమెననేదాకా పగలదండి. హల్లెలూయా. అందుకని మీ విశ్వాసంలో ఏముండాలట? ఓర్పు అనే ఒక విత్తనం ఉండాలి. అప్పుడే మీ విశ్వాసం ఏమవుద్దంట? వృద్ధి. ఈ కుటుంబానికి ఒకటి నీతిగా నిలబడ్డం, నీతిగా జీవించడం నేర్చుకున్నారు. రెండోది విశ్వాసం పైన ఆనుకోవడము చూస్తున్నామండి. అందుకనే ఆ విశ్వాసంలో ఇంకోటి ఏందంట? ఓర్పు. చూసారా? మూడోది చూద్దామండి. ఆ కుటుంబం గట విధేయత ఉందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలోన ఏ కుటుంబంలో చూసిన విధేయత అనేది కొరత కొదువ. కొరత కొదువ అనే పదం కూడా వాడక్కర్లే. అసలు మనం ఏమంటాం? ఉందంటారా లేదంటారా? లేదని సైన్ చేసేస్తారు అందరూ. ఏమంటారు? విధేయత లేని కుటుంబాలకు ఉన్నాయమ్మ. ఈ కుటుంబంలో ఏముందంట? విధేయత ఉందంటండి. విధేయత కుటుంబాలు దీవించబడుకుంటూ ఉంటాయా? వినయం కలిగిన పిల్లలు దీవింపబడుకుంటూ ఉంటారా? విధేయత కలిగిన కుటుంబంగా ఉందంట. అందుకే దేవుని మాట వాళ్ళు విన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చూద్దామండి. 5:7 హెబ్రీయులకు రాసిన పత్రిక. చాలేమో. చూసారా? విధేయత ఎప్పుడు వస్తుందంటే మనకి ప్రార్థనలతో, యోచనలతో. ఈ మాట ఎవరిని సూచిస్తుందంటే యేసు ప్రభువుని అనమాట. అతని విధేయత మనం ఒకసారి గమనించాలి. ఆయన పిల్లలైన మనకి ఎక్కడుంది ఆ విధేయత కదా. అతని విధేయత ఏం తీసుకొచ్చిందంట? ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చిందండి. ఈరోజు మన విధేయత కన్నీళ్లతో అతని విధేయతను చూపిస్తున్నారండి. ఈరోజు మన కన్నీటి ప్రార్థన లేదు, నలిగి విరిగే ప్రార్థన లేదు, విధేయత కలిగిన మాటలే మన మధ్యన లేవండి. ఇక్కడ ఆ కుటుంబంలోన విధేయత కలిగిన కుటుంబంగా ఉన్నారండి. ఆ విధేయత ఏం చేస్తుందంట? ఆ విధేయత దేవునికి ఇష్టంగా చేసింది. ఆ విధేయత ఇంకా దేవుడు వాళ్ళతో మాట్లాడేటట్టు చేసింది. ఆ విధేయత ఇంకా దేవునికి సమీపంగా వాళ్ళని చేసిందండి. ఎప్పుడు మీరు విధేయతగా ఉంటారో దేవునితో, దేవుని సన్నిధిలోన మీకు అనేకమైన బాధ్యతలు ఇంకా ఇవ్వబడతాయి. హల్లెలూయా. అనేక బాధ్యతలు ఇంకా పాలుపొప్పులు పొందుతారండి. మీ విధేయతే మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది అనమాట. అందుకే నా విధేయత కలిగిన కుటుంబం అంట యేసు ప్రభువుని సూచిస్తుంది ఆ విధేయత అనమాట. ఆయనతో మనకి ఎక్కడైనా సూచనలు ఉన్నాయా? చూసారా? అంత విధేయత ఆ కుటుంబంలో కనిపిస్తుందంట. ప్రార్థనలతో, యోచనలతో, కన్నీటితోని మరి వారు ఆ కార్యం కొరకే కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట వినటంలోనే చాలా విధేయత మనకి చూపిస్తుంది. 1 సమూయేలు గ్రంథము 15:22 అక్కడ ఒక విధేయత కలిగిన మాట ఉందండి. 1 సమూయేలు గ్రంథం 15:22. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమేమంటున్నాడు సమూయేలు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? సౌలుతో చెప్తున్నారండి కదా. ఏది దేవుడు వద్దన్నాడు ఆ పని చేసుకొని వచ్చాడు ఆయన. వచ్చి వద్దన్నివి, చెయ్యొద్దన్నివి, అపవిత్రమైనవి, దేవుడికి ఇష్టం లేదు అయ్యి తీసుకొచ్చి దేవునికే బలి అర్పిస్తున్నాడు అనమాట. నువ్వు ఇష్టం లేనిది దేవునికి ఇష్టం లేదు, ఎంత ఇస్తే ఎందుకు? నువ్వు దేవునికి ఇష్టం లేదు 100 బస్తాలు ఇచ్చిన అవసరం లేదమ్మా. దేవునికి ఇష్టమైనది నువ్వు ఒక్క మాట వింటే చాలంట. అవి బలుల కంటే శ్రేష్టమైన వాట, అర్పణల కంటే కూడా, దశంభాగాల కానుకల కంటే కూడా శ్రేష్టమైందంట విధేయత కలిగిన మాట. విధేయత లేని వాళ్ళు ఎన్ని బలులు, ఎన్ని అర్పణలు ఇచ్చినా కూడా ఫలితం లేదు. ఇక్కడ సౌలుతో అంటున్నాడు, ఏం చేస్తున్నావు అసలు? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? నీ బలులు ఎవరికి కావాలి, నీ అర్పణలు ఎవరికి కావాలి? దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు ఆయన ఒక్క మాట చెప్పాడు, అది చేయకుండా ఇవన్నీ చేస్తున్నావు, దేవుడికి సంతోషం లేదయ్యా నీ వలన. నువ్వు అర్పించినందుకు ప్రయోజనం ఏముంది అని మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు రాజుతో అన్నమాట.
రాజులైనా మంత్రులైనా ఇంకెవరెవరైనా కూడా దేవుని సన్నిధిలో విధేయత లేకపోతే వాళ్ళు చేసిందంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయిందండి. ఇప్పుడు ఇతను చేశాడు, కష్టపడి యుద్ధానికి వెళ్ళాడు కదా, పొటేళ్ళు గొర్రెలు మేకలు తీసుకొచ్చాడు, తొలి తీసుకొచ్చి దేవునికి అర్పించాడు మంచివన్నీ తీసి. సమయంలో వచ్చి మెచ్చుకున్నాడా? అయ్యా ఎంత గొప్ప పని చేసావా, దేవుడికి సంతోషమే. అక్కడ తెస్తుంటే దేవుడు మాట్లాడేశాడు సమూయేలుతో. సమూయేలు ఏం చేస్తాడు అసలు? సౌలు నాకు చాలా కోపం వస్తుంది, నేనేం చేయమని ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ శాపమైనది అపవిత్రమైనది ఏది తీసుకురావద్దు, నేను చెప్పిన పని చేసిరా అంటే తీసుకొచ్చి తిరిగి నాకే అర్పిస్తున్నాడంటే ఇతని తల ఎక్కడుంది? ఇతని ఆలోచనలు ఎక్కడున్నాయి? నా మాట వింటున్నాడా లేదా? ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? దేవునికి నేను సంతోష పెట్టేశాను, దేవునికి స్తోత్రం అనుకుంటున్నాడు. మనం ఏం సంతోష పెడుతున్నాం దేవునికండి? మనకు సంతోష పెట్టడానికి దేవుడు మన జీవితం అంతా ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన లావాదేవీలు, మన అవసరాల్లో, అక్కర్లో, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని సంతోష పెట్టాలి. ఆయనకి ఒక్క విషయంలో సంతోష పెట్టాలని మనకు అవగాహన ఉండదు, ఆలోచన ఉండదు. అసలు మనమే ప్రశ్నించుకుందామండి, మన వలన ఏం సంతోషిస్తున్నాడు అసలు దేవుడు? మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ మందిరంలో పెట్టాడు? అది ఎప్పుడైనా ఆలోచించావా? మన ఊర్లో ఒక మందిరం ఉంది కాబట్టి మనం పోవాలి. మనం ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ తీసుకున్నాం కాబట్టి ప్రతి ఆదివారం ఈ బైబిల్ ఎత్తుకొని వెళ్ళాలి. ఈ సంఘంలో మనల్ని ఎందుకు నియమించాడు? మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము? మన వలన దేవునికి సంతోషం ఉందా? మన కుటుంబం వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా? మన కుటుంబం వల్ల దేవునికి ఏమైనా ఆనందము ఉందా లేదా అని మనం ఆలోచించాము. ఆయన ఎలాగుంటానంటున్నాడు తెలుసా? చెట్టుకు మంచున్నట్టు మీతో నేనుంటా. హల్లెలూయా. మీతో నేను కాపురం ఉంటా, మీతో నేను జీవిస్తా అంటున్నాడు. ఎవరంట? సృష్టికర్త, ఈ సర్వమానవాళికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు అంటున్నాడు. మీతో నేనుంటా, మీ కుటుంబంతో నేనుంటానంటే మనం ఎవరితో ఉంటున్నాం? మనం ఎవరిని సంతోష పెడుతున్నాం? చూడండి, ఒక స్నేహితుడిని సంతోష పెట్టినట్టు కూడా సంతోష పెట్టలేకపోతున్నాం, ఒక కుటుంబాన్ని సంతోష పెట్టినట్టు కూడా సంతోష పెట్టలేకపోతున్నాం. ఏమైనా అడుగుతున్నాడు ఆయన? పాత నిబంధనలో బలులు అడిగారేమో, అడగలేదు కానీ వాళ్ళు ఇచ్చారండి. ఈ కాలం, ఈ కొత్త నిబంధనకు వచ్చాక అవి కూడా మనల్ని అడుగుతున్నాడా? వాటి విషయంలో కూడా ప్రస్తావన లేదు మనకి కదా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ఆరాధించు, ఇంతకంటే సంతోషం నాకు లేదు. చూడండి, ఇది కూడా మనం చేయలేకపోతే అతనికి ఇంకేం మనం ఇవ్వగలమండి? మనకు మాత్రం అన్నీ కావాలి కదా. ఈ ఇహమందున్న ఆశీర్వాదాలు కావాలి, పరమందున్న ఆశీర్వాదాలు మనకే, నాకే, ఇంకెవ్వరికి వద్దు. ఇంకెవరికి ఇంకా అంటే అది పొందుకోలేని వారి గురించి కూడా మనం చేయం. ప్రభా, వాళ్ళు కూడా ప్రార్థనలో పడపట్లేదు, సహవాసంలో సరిలేరు, ప్రార్థనకు రావట్లేదు, సంఘ సహవాసం లేరు, ఇంత దిగజారిపోయినారు, పడిపోయినారు, వాళ్ళు లేవనెత్తయ్యా, వాళ్ళు బలపరచు, మాతో పాటు నడిపించు, మా అక్కడ ముందేనే నడిపించు అనేలే. మేమే సార్, మీరైనా ముందు ఉంటున్నారా? నేనే అంటున్నాం, అందరికంటే వెనకైపోతున్నాం. నేననే మాట మనం అసలు వాడకూడదు. ఏమని వాడాలి? మనము. ప్రభువా, మనము. మా సంఘంలో కూడా ప్రార్థన చేస్తారు, ప్రభువా మన చర్చిలో ఇది లేదు ప్రభువా, మన మందిరం ఇది కట్టాలి ప్రభువా, మన మందిరానికి ఇది అవసరం ప్రభువా. దావీదు కూడా అంటాడు, నేను దావీదును అని ప్రార్థన చేస్తాడు. నేను దావీదుని ప్రభువా కదా. ప్రభువా మన సంఘం, ఎవరి సంఘం ఇది? నా సంఘం ప్రభువా కదా. విశ్వాసులు అంటారు నా సంఘం, సేవకులు అంటారు నా 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 వద్దు, మన ప్రభువా మన సంఘం బలపడాలయ్యా, మన సంఘములు ఇది లేదయ్యా, మన సంఘములు ఇది కొదువుకుందయ్యా, చెయ్యండి. దేవుడు తప్పక ఎప్పుడైనా మీరు పక్క వాళ్ళ గురించి చేస్తే ముందు మిమ్మల్ని దీవిస్తాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది నువ్వు చూడాలి, అదేమి నువ్వు చూడాలి. పక్క వాళ్ళ గురించి చెయ్యండి, ముందు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. పక్క కుటుంబం విధేయతగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మీరు చేయండి, మీ కుటుంబాలు దీవించబడతాయి. మీరు వింటున్నారా దేవుని మాట? దేవునికి స్తోత్రం చెప్పండి. వినని వాళ్ళకి చెప్పండి, వాళ్ళ గురించి ప్రార్థన, ప్రభువా వీరు కూడా నీ మాట వినాలని నేను ఆశిస్తున్నాను అయ్యా అని మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ దేవుని మాట వినలేని కుటుంబాలు ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసినా అన్నీ కూడా శూన్యమే. ఇక్కడ సౌలు చేసిన ఏ పని దేవునికి నచ్చట్లే, కానీ ఆ సమయాల్లో పెట్టుకోవాల్సి వచ్చింది, తప్పదు, రాజుగా నియమించుకోవాల్సి వచ్చింది కాబట్టి నియమించారు. కానీ ఇక్కడ ఇతను చేసిన పనులు, ఇతని ఆలోచన చూసి మరొక రాజు రెడీ అవుతున్నాడు. మన బుద్ధులు బాగోపోతే, మన ఆలోచనలు బాగోపోతే, మనుషులతో సాహసం బాగాలేదని దేవుడు తీస్తాడని ఊహల్లో కూడా అనుకోబాకండి. సేవకులతో సాంగత్యం బాగాలేదని దేవుడు మమ్మల్ని పక్కన పెట్టేసాడేమో, మళ్ళీ వాళ్ళతో కలుసుకుందాం, వాళ్ళతో సావాసం చేద్దాం, మళ్ళీ వాళ్ళతో మంచిగా ఉందాం, వాళ్ళకి కాకాపాడదాం, వద్దు. ఎవరితో ఉండాలి మీ స్నేహం, సహవాసము?
మొదటగా దేవునికి విధేయత చూపించండి, ఆయన మాటకు లోబడండి, ఆయన ఏం చెప్తాడో వినండి, ఆయన చెప్పించేయండి. తరువాత నువ్వు సేవకులకి, సంఘానికి, సమాజానికి కూడా నువ్వు విధేయత కలిగి జీవిస్తావు. ముందు ఎవరికి ఉండాలట? నిన్ను పంపించిన వాడితో నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఎవరిచ్చారు సౌలుకి ఆ జాబ్? అసలు సౌలు పని ఏంటి? ఏం చేస్తున్నాడు? గొర్రెలు గాడిదలు కాసుకుంటున్నాడు. రాజయ్య యోగ్యమైన ఏముందో ఆయనకి? అసలు మనకే ఎగ్గుతుంది ఈ రాజ్యంలో? ఇది రాజ్యం, ఇది ఆయన రాజ్యం. ఈ రాజ్యంలో నిలబడడానికి మనకి ఏమైనా అర్హత ఉందా, యోగ్యత ఉందా? ఆయన మాటలు ప్రకటించడానికి, ఆయన పని చేయడానికి అర్హులము, ఆయన పొలంలో నిల్చోడానికి అర్హత లేని మనకి, యోగ్యత లేని మనకి ఎంత గొప్ప పని ఇచ్చినందుకు మనమెంత విధేయత కలిగి జీవించాలి చెప్పండి. మనం తెలియకండి ఇది నేను చేస్తున్నానని గర్విస్తున్నాం, కానీ అల్పులైన నేను, పనికిరాని నాకు ఇంత పని ఇచ్చావయ్యా, చాపేసినప్పుడు, చిమ్మినప్పుడు, తుడిచినప్పుడు, పని చేస్తున్నప్పుడు మీ హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి దేవునికి చెల్లించండి. ఒక తలంతు గలవాడికి ఎన్ని ఇచ్చాడంట దేవుడు? అమ్మా ఎన్ని ఇచ్చాడంట? 1, 5 అయిపోయింది కదా. అందుకని మీ విధేయత ఏం చేస్తుంది అంటే మీ తలంతుల్ని పెంచుతుంది. మీ విధేయత ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆశీర్వాదాన్ని వచనాల్లో నడిపిస్తుందండి. మీ విధేయత దీవెనికరంగా మారుస్తుంది అన్నమాట. నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారండి, మరి మన సేవకుల గురించి కూడా వస్తే నేను విన్నాను ఒక మాట, చాలా విధేయత కలిగిన సేవకులను విన్నాను సాక్ష్యము. మరి దేవుడు అలాంటి వారిని ఇంకా ఆయుష్ ఇచ్చి తన సంఘాల కొరకే నిలబెడతారండి. విజయవాడలో ఒక సేవకులు ఉన్నారు, ఇప్పుడు అతనికి 92 సంవత్సరాలండి. అతను 18 సంవత్సరాలు ఇప్పుడు సేవకు వచ్చారంట. నాటి నుంచి నేటి వరకు ప్రభు ఏం చెప్తారు అదే. అతని ఫ్యామిలీ కానీ వ్యతిరేకంగా తిరిగినా, సంఘం తిరిగినా ఏం మాట్లాడరు. ప్రభు సంఘం అనేది, నేను నీ వాడిని, విధేయత మాత్రం నాకు నేర్పించంట. ఈ రోజు వరకు కూడా విధేయత గురించి అంటే అతని దగ్గర మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా మీరేం చెప్తారో చెప్పండి ప్రభా. చూడండి, సంఘం మాట తీసుకుందాం, సరే పోదాం పదండి కదా. కొంతమంది ఉంటాయి ముల్లులు, మా మాట తీసుకోవట్లేదు, మీ మాట తీసుకోవట్లేదు, ఎవరి మాట తీసుకోవట్లేదు, ఏం జరుగుతుంది ఏం మాకు అర్థం కావట్లేదు లేచే ముల్లులు ఉంటాయి. మీరేం భయపడబాకండి, ముల్లులు ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. మీరెవరి మాట తీసుకోవాలి? అయ్యా నువ్వేం చెప్తావో చేస్తాను, అది చెప్పు, నువ్వేం చేయమంటావో చెప్పు అని చెప్పి అడగడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాట అందరికీ అనుకూలంగా ఉండడం కొన్నిసార్లు కష్టమే, అవునా కాదా? అందరికీ కూడా ఇష్టంగా ఉండడం కూడా కష్టమే. దేవుడి మాట కొన్నిసార్లు కొంతమందికి అనుకూలపరుస్తాడు, కొంతమందికి కష్టంగా ఉంటుంది. అప్పుడు మనము ఆత్మీయులమైతే గమనించాలి, దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే మన మేలుకే, మనం ఇందాం అనట ఆ మాటను తీసుకొని ముందుకు వెళ్తారు. అక్కడ కూడా ఆ విధేయతని బట్టి అంట దేవుడు వాళ్ళను కూడా ఆశీర్వదించడానికి, వాళ్ళ మీద ఉన్న శాపాలు కానీ వ్యతిరేకత కానీ ఏమున్నా తొలగించి మళ్ళీ విధేయత కలిగిన గుంపులోన ఆ గుంపును కూడా రెండు కలిపి ఏం చేస్తాడంటే ఒకే మందగా నడిపిస్తాడట. అందుకనే విధేయత లేని వాళ్ళు విడిచిపెట్టాడు. కానీ ఏమంటాడంటే లేనివారు మీరు కలిగి ఉండండి. లేనివారు ఏం చేయాలట? మాట మాత్రం వింటే చాలు. ఎవరి మాట? తోమ విన్నారా? వినలేదు, కానీ తర్వాత విన్నోళ్ళకి పెద్ద పని ఇస్తాడనమాట దేవుడు. ఎవరు వినరో వాళ్ళకి పెద్ద పని ఇచ్చేస్తాడు. తోమ వినలేదు, మన భారతదేశానికి ఏం తీసుకొచ్చాడట ఆయన కదా. పేతురు ఫస్ట్ వినలే. పేతురు నువ్వు నా గురించి నువ్వు మాట్లాడవా కాముగుండ అంటే, నా ప్రాణాన్ని గడ్డిగా వేస్తానయ్యా, నేను ఊరుకోను నీ మరణం విషయంలో కదా. చూడండి ఎంత శ్రమ అనిపించాడు. తర్వాత అంత బాధ్యత కూడా ఆయనకి అప్పగించాడు అనమాట. అతను ఒక్కసారికి 3000 మందికి బాప్తిస్మం, మరొక 5000 మందికి పెంతెకోస్తు దినాన మొదట ఆత్మాభిషేకము. చూడండి, మనం ఏదైతే విధేయత లేకుండా కొన్నిసార్లు వద్దు నాయనా నువ్వు నడవబోక నాతో అంటాడు, అచ్చే నేను వస్తాను అంతే, దుడుకుతాను, వ్యతిరేక, ఇవన్నీ ఏం చేస్తాయంటే శ్రమపాలు. ఈ శ్రమలో నుంచి ఈదుకొని వెళ్ళేసరికల్లా సగం ఆయుస్సు అయిపోద్దా? అయినా నీకు మేలే, కానీ ఇంత కష్టంలోకి ఎందుకు మనం వెళ్ళాలి? ఆ విధేయతలు ఒక్క మాట వింటే కదా ఎంత మనకు ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, అందుకనే విధేయత చాలా అవసరం అయి ఉందండి దేవునికి. ఎప్పుడైతే వింటామో పౌలు యొక్క విధేయత, ఫస్ట్ ఆ విధేయత చూపించుంటే స్తెఫను మరణానికి కూడా కారకుడయ్యాడు పౌలు. విధేయత లేక కదా ఏమనుకున్నాడట? సంఘాన్ని ప్రేమిస్తున్నాను, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాను, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాను అనుకున్నాడు. కానీ అతని మాటలు ఏం లేదంట, విధేయత లేదు. అపోస్తలులందరికంటే కూడా నేను పనికిరానివాడిని విధేయత దేవుడు ఇచ్చినట్టు చూస్తాం మనం కదా. విధేయత లేని వారికి విధేయత ఇస్తాడు, కానీ ఆ లేని వారి గురించి మనం ప్రార్థన చేయాలి.
చేస్తేనే వాళ్ళు మార్చడానికి దేవుడు గొప్ప అనుభవాలు అనేది వాళ్ళకి తీసుకొస్తాడు. విధేయత లేని వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అలా ఉండబాకండి. మీరు ఏం చేయాలంటే ఆ శ్రమలన్నీ దాటుకొని వచ్చారు ఆ స్థలానికి. వాళ్ళు పౌలు లాంటి సమస్యలు మనం ఎదుర్కోలేమండి. జాగరములు చేశాడంట, ఆహారం లేకుండా, వస్త్రం లేకుండా కదా. మరి ఆయన ఆ సువార్త నిమిత్తము అతని శరీరాన్ని అప్పగించుకుని ఆ కొరడా దెబ్బలు, ఆ జైల్లో వేసిన విధానము, ఆ అవమానాలు, ఆ నిందలు, లాస్ట్కి తన శిరత్యాగము కూడా, నేను దేవుని కొరకే ఏమైనా పర్లేదు, సువార్త మాత్రము నిలబడాలి. చూడండి, దేవుని కొరకే విధేయత ఎప్పుడు వచ్చిందట? కొంతకాలానికి ఆయనకి విధేయత వచ్చింది. ఆ శ్రమ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఆ యొక్క వ్యతిరేకమైన పొరలు ఎప్పుడైతే రాలిపోయినాయో, అప్పుడు విధేయత పుట్టిందండి అతనిలోకి. దేవుని కొరకే నేనేమైనా పర్లేదు, ఆయనే నా జీవితం. చూసారా, విధేయత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆశీర్వాదంలోకి వచ్చారు పౌలు గారండి. విధేయత ఎప్పుడు స్టార్ట్ అయిందో సువార్త మొదలైందండి. విధేయత ఎప్పుడు స్టార్ట్ అయిందో మందిరాలు కట్టడం మొదలుపెట్టాడు. విధేయత ఎప్పుడు స్టార్ట్ అయిందో శిశువులు సిద్ధపడడం మొదలుపెట్టారు. విధేయత ఎప్పుడు స్టార్ట్ అయిందో దండయాత్ర మొదలుపెట్టాడండి. అంటే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. చూసారా, విధేయత ఎప్పుడైతే మొదలవుతుందో కుటుంబాలు కానీ సంఘము కానీ దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏమిటంటే ఆ కుటుంబంలోన నాలుగోది ఐక్యత కలిగి ఉందంట ఆ కుటుంబం. ఐక్యత లేకపోతే పని అంతా చేయగలరా అమ్మా? ఒక్క కొడుకునైనా ఒక్క వాళ్ళు ఆపేస్తుంది కదా. మనకెందుకయ్యా పని? మనకెందుకు వచ్చింది రాత్రి పగులు? కోడలు కూడా వెళ్ళుంటారు, వెళ్ళలేదండి ఆ పనిలోనికి. కలప తెచ్చుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి, సరి చేసుకోవాలి కదా. కోడలు కూడా వెళ్ళారా లేదా పనిలోకి? చెప్పాలి. వెళ్ళుంటారా వెళ్ళలేదా? కానీ వాళ్ళ భర్తలు వెళ్ళుంటారు, ఆడవాళ్ళకి ఏం పని లేదు అనుకోబాకండి. ఇంటి కుటుంబం అంతా పనిచేశారండి. ఆ కుటుంబం అంతా కూడా ఆయన ఇంట్లో పనిచేశారు. ఎవరిల్లు అది? ఆ వాడు ఎవరిల్లు అంట? దేవుని ఇల్లు అనుకోండి. దేవుడి ఇంట్లోన అందరూ పనిచేస్తున్నారు. ఇది దేవుడి ఇల్లు. ఇక్కడ ఇంట్లో అందరూ పనిచేయాలి. ఇంట్లో పనిచేసిన వారికి మిద్దులు ఉండకపోవచ్చు, మేళలు ఉండకపోవచ్చు, బంగారాలు లేకపోతే వెనక బ్యాంక్ బ్యాలెన్స్లు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ పరలోకంలోన గొప్ప బ్యాలెన్స్ ఉంటుందండి. గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ అంటే సమృద్ధి కలిగి ఉంటుందంట నీ ఇల్లు. అక్కడ మీకు అందరికీ, మనందరికి అక్కడ ఇల్లు ఉన్నాయి. నమ్ముతున్నారా? ఏమో 14 అధ్యాయంలో నేను వెళ్తున్నాను మీ అందరి గురించి నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మనందరికి అక్కడ శ్రేష్టమైన ఇల్లు ఉన్నాయండి. ఆ ఇల్లులు మీ ఇక్కడ పని బట్టి అక్కడ మీకు శ్రేష్టమైన ఇల్లు కట్టబడతాయి. ఇక్కడ మీ పని బట్టి మీ ఇల్లు కట్టుకుంటున్నారు. మీకు ఎంత స్థోమత ఉంది? మీ దిల్లు, పురిల్లు, రేకిళ్ళు ఎలా కట్టుకుంటున్నారో, ఈ ఇంట్లో పనిచేసిన వారి కూలి, ఈ ఇంట్లో పనిచేసిన వారి యొక్క జీతం అక్కడ ఇల్లు కట్టబడుతుందండి. అనుకుంటారు మీరు, మీ ఇక్కడ చేస్తున్న ఏం కనిపించట్లేదు. మాకు కూడాను ఏం కనిపించట్లేదు, ఎంత పని చేస్తున్నా కానీ మాది కూడా చిల్లి సంచి అయిపోయింది, ఈ ఇంట్లో పనిచేసిన చిన్న సన్మానం కూడా మాకు లేదు అనుకోబాకండి. మీరు ఈ ఇల్లు, మీరు ఈ ఇంట్లో పని చేస్తుంటే జీతం అంతా అక్కడ ఇల్లులు కట్టబడుతున్నాయి. మీరు నమ్మాలి. నమ్మితేనే కదా అదృశ్యమైనవి చూడగలరు, దృశ్యంగా చూడగలరండి. మీ ఇల్లులు అక్కడ కట్టబడుతున్నాయి. ఒక పాస్టర్ గారు అంటే మీరు విని ఉంటారు, చాలా సామెతలు వింటారు. వాళ్ళ ఇంట్లోన చర్చిలో చాలా పేదరాలు ఆమె. అక్కడ పని ఏంటంటే బాత్రూమ్లు కడుగుద్ది, చిమ్మొద్ది, చర్చి పరిచర్య అనమాట చేసే తల్లిగారు. ఒకరోజు దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయారు. ఒక 50 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు కూడా వెళ్ళారు. అందరం వెళ్ళాల్సిందే కదా, వెనక ముందు కదా, వెళ్ళారు పాస్టర్ గారు కూడా. అక్కడ చాలా పెద్ద ఇంట్లో తల్లిగారు ఉన్నారంట. ఆ పెద్దిల్లు ఇంటి ముందంట ఒక చిన్న పూరు గుడుస్తుందంట. అక్కడ పాస్టర్ గారు ఇల్లు అంట. ఆ ఇల్లు ఆమె చిమ్ముకుంటుందంట, వాకిలి కూడా చిమ్ముకుంటుందంట. దేవదూత తీసుకెళ్ళి అయ్యా ఇది మీ ఇల్లు అని చూపిస్తున్నారంట పాస్టర్ గారికి. మరి పాస్టర్ గారికి ఏం తెలీదు, చరిత్ర అంతా బాగా ఇక్కడ తెలుసు కాబట్టి నాకు ఎంతో పెద్ద ఇల్లు కట్టేసి ఉంటాడు అనుకుంటున్నాను. యేసయ్య ఇదేంది ఇంత చిన్న ఇల్లు నాదే, అసలు మరి ఇంత ఘోరంగా ఉంది అని ఆ దేవదూత మాట్లాడుతున్నారంట. ఇలా చూసేసరికి ఆ చర్చిలో పని ఆమె ఇల్లు చిమ్ముకుంటుంది. ఆమె పేరు పెట్టి పిలిచారంట. అమ్మా నువ్వేంటి ఇక్కడ కూడా పని చేస్తున్నావా అని అడిగాడంట. ఇక్కడ పని చేయలేదు అయ్యగారు, ఇది నా ఇల్లు అన్నదంట. ఇది చూశాడంట, ఇదేంది నా ఇల్లు ఇంతలో ఉంది, ఆమె ఇల్లు ఏంటి అంత పెద్దగా ఉంది అనుకున్నారంట. దేవదూతను అడిగారంట. ఆ ఇంట్లో పని ఆమె ఎక్కువగా ఉంది, ఎక్కువ డబ్బులు సంపాదించింది, అందుకే అక్కడ పెద్ద ఇల్లు కట్టించేసాడు యేసయ్య.
నీ ఇంట్లో పని ఎక్కువగా ఉన్నా చేసింది నువ్వు కొంచెమే కనుక నీ పనికి సరిపోయిన ధనం ఎంతైతే ఉందో దాన్ని బట్టి అక్కడ నీ నిర్మాణం జరిగిందయ్యా. ఇంతకు మించి ఇక్కడ ఏమీ ఆర్గ్యుమెంట్లు ఏమీ లేవు, నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళి అన్నాడంట. ఆమె ఇంట్లోకి తల ఎత్తుకొని వెళ్తుంది, ఈయన ఇంట్లోకి హల్లెలూయా హల్లెలూయా. నీ ఇల్లు ఎక్కడుంది? ఈ తాత్కాలికమైన ఇల్లు అండి. ఇక్కడ ఏది లేదని ఏడవబాకండి దయచేసి. అక్కడ మీకు ఏది సిద్ధపడుతుందా లేదని ఏడవండి. ఆ ఇంటి గురించి ఏడవండి. ఆ ఇంటి గురించి సిద్ధపాటుగా ఉన్నా చాలా పొరపాటు అయిపోయింది. అప్పుడు ఏం చేయగలం మనం? మరొకసారి అవకాశం ఇవ్వండి ప్రభువా, నేను వెళ్ళి చాలా పని చేసి వస్తానంటే అవకాశం ఒక్కసారే మనకండి. ఈ అవకాశం మనము పోగొట్టుకోవద్దు. ఆయన ఇంట్లో మీరు ఎంత నమ్మకంగా ఉంటారో, ఆయన ఇంట్లో ఎంత విధేయత కలిగి ఉంటారో, ఎంత ఐక్యత కలిగి ఉంటారో కదా, అన్ని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. 4వది రాసుకున్నారా? ఐక్యత. కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. ఐక్యతలు ఎన్నున్నాయి చూసారు ఆశీర్వాదాలు. మొదటిగా ఆరంభం నుంచి ముగింపు వారికి ఐక్యతలో అభిషేకం ఉందండి. ఆ ఐక్యతలు ఏముందంట? అభిషేకం ఉందంట. ఐక్యతలోన ఆశీర్వాదాలు ఉన్నాయంట. శాశ్వతమైన జీవం ఉందంట ఐక్యతలో. చూడండి, ఆ కుటుంబము ఐక్యత కలిగి ఉందంట. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఆ కుటుంబంలోన ఉన్నట్టు మనం చూస్తున్నాం. సహోదరులు అంటే సహోదరులు సహోదరులే కాదండి, మీ ఫ్యామిలీ గురించి మాట తీసుకోండి. మీ కుటుంబంలో ఏముండాలంట? ఐక్యత. ఐక్యత లేని కుటుంబాల్లోనే ఎవరు వస్తారంట? చుట్టాలు. ఏ బంధువులు వస్తారంట? ఐక్యత లేని స్థలాలకంట ఒక రాజ్యం దిగిపోద్దంట, ఒక సేన దిగిపోద్దంట. దిగి మీ ఇంట్లోన చక్కగా కుటుంబం అంతటినీ ఏలుద్దండి. ఐక్యత లేని ఇల్లు అయినా, ఖాళీగా ఇల్లు ఉన్నా కదా, ఒక ఇంట్లోకి ఎన్ని వస్తాయంట? 1 వెళ్ళి 7 వచ్చేస్తాయంట. నీ ఇల్లు ఖాళీగా ఉండకూడదు, ఐక్యత లేకుండా ఉండకూడదండి. ఐక్యత కలిగిన ఇల్లులోన ఇంత అభిషేకం, ఇంత ఆశీర్వాదం, ఇంత సమృద్ధి ఉందంటే కదా, మరి ఆ ఐక్యత కలిగిన ఇల్లుని దేవునికి అప్పగించినప్పుడు ఇంకెంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన ఇల్లుని ఐక్యతగా మార్చాలి. ఈ ఇంట్లో ఐక్యత ఉంది కనుక అందరూ ఒక మాట మీద ఉన్నారు, అందరూ ఒక పనికే పూనుకున్నారు, అందరూ కూడా కదా ఆ ఒక్క మాట మీద బ్రతకడం నిర్ణయించుకున్నారు. అంతే ఆ ఐక్యత కలిగిన కుటుంబాలు. చూడండి, యిర్మీయా గ్రంథం చూద్దామండి, 32, 39. యిర్మీయా 32, 39 వచనం. చాలేమ్మా. చూడండి, ఇక్కడ ఏమంటున్నారట? నిత్యము మనం దేవుడికి భయపడేటట్ట యాక హృదయము యాక మార్గము. చూసారు, యాక హృదయం ఉండాలట, యాక మార్గం. ఇప్పుడు ఈ కుటుంబంలోన ఒకే హృదయం కలిగి ఉన్నారు, అందరూ ఒకే మార్గం. వారికి వారి కుమారులకు కూడా ఐక్యతతోనట్టు ఏముండాలట? ఒకే మనసు ఉండాలి మనకి. ఇంట్లో అందరికీ ఒకే మాట, ఒకే మనసు. వారికి వారి కుమారులకి, వారికి వారి కుటుంబానికి ఐక్యతతో పాటు ఒకే మార్గంలో, ఒకే మాట మీద, ఒకే ప్రకారం ముందుకు పోవాలట. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక మాట మీద మీరు లేకపోయినా కూడా సమస్యే, ఒక మార్గంలో నడకపోయినా సమస్యే. ఇప్పుడు ఒక కుటుంబంలోన కదా, కొన్ని కుటుంబాలు ఒక మందిరానికి, ఒక కుటుంబము 4 మందిరాలకు పోతారు. మీకు తెలుసా? 4 మందిరాలకు వెళ్తారు. అంటే మందిరం అంతా ఒకటే అంటాం మనం, కానీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేయాలి. ఒక కుటుంబముగానే ఒక మందిరానికి పోవాలి. దేవుడు ఒకటే కదా, ఎక్కడికి వెళ్ళినంటే నచ్చిన దగ్గర అంతా మనం పరిగెత్తడానికి కాదు. మనకి ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఒక సంఘానికి ఇంతమంది అవసరం, ఒక సంఘంలో ఒక కుటుంబం ఇలాగ ఉండాలని చెప్పేసి. వారి కుమారులకు కూడా ఏం కావాలంట? యాక మార్గం. ఒక మార్గం లేకపోతే ఆ కుటుంబము ఐక్యతలో ఉండదండి. ఒక మాట మీద లేకపోయినా కూడా ఐక్యతగా ఉండదన్నమాట. ఇక్కడ మన కుమారులతో, మన కుటుంబంతో సైతం ఒకే మార్గంలో పోవాలంట. తల్లిదండ్రులు అంటారు, ఇంకా వాళ్ళు రక్షించబడలేదు, ఒక రోజుకి వస్తారులని పిల్లల్ని వదిలేస్తారు. కొంతమంది పిల్లలు రక్షించబడిపోతారు, తల్లిదండ్రులు రాని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఒకరోజు తెలుసుకొని వస్తారు,
ఇలాగే జరిగిపోతుందండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారికి ఏక మనసు ఏక మార్గం నేను కలుగు చేస్తాను. అయితే మీరు అడగాలి, ప్రభువా నా ఇంట్లో కూడా ఆ ఐక్యత ఆ సమాధానము కలుగు చేయి ప్రభు అని మనం అడిగినప్పుడట ఆ యొక్క ఆ మనస్సును దేవుడు వారికి అనుగ్రహిస్తారట. అదే మార్కు సువార్త 3:25 చూడండి. మార్కు సువార్త చాలేమ్మా. చూసారా, ఒక కుటుంబం విరోధంగా ఉండట అసలు ఆ ఇల్లు ఉండదంట, అసలు నిలవనేరదంటే నిలవదంట. ఎవరికి ఆ కుటుంబంలోన విరోధంగా ఒకరికొకరు ఉంటట ఆ ఇల్లు నిలవదంట. ఆ ఇల్లు ఏమవుతుందంట, ఊరికొకరు వెళ్ళిపోతారు, ఈదికొకరు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు, కుటుంబంలో విరోధంగా ఐక్యత లేకుండా కుటుంబము దేవుని మాటకు సమ్మతించకపోయినా అది నిలవనేరదంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ చూస్తామంటే ఆ దారిలో వచ్చినప్పుడు వాళ్ళు ఉండరంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు, చెల్లాచెదురైపోతారు. ఇది దేవునికి ఇష్టమైన కుటుంబమా అమ్మా? ఇష్టం లేని కుటుంబాలు ఇలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. మీ కుటుంబంలో ఐక్యత ఉండేటప్పుడు మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అందులో శాశ్వతమైన జీవం, క్రీస్తు జీవం అందులో ఉంటుంది. మీ కుటుంబము దీవెనికి మూలంగా ఉంటుందట. అందులో అందరికీ ఐక్యత ఉంటుందంట ఆ కుటుంబంలో. చూడండి, అందుకనే మన కుటుంబంలో ఐక్యత లేకపోతే ఈరోజు అడుగుదామండి, ప్రభువా నా కుటుంబంలో కూడా ఈ ఐక్యత అనేది కనపరచు ప్రభువా. నా బిడ్డల్లో ఐక్యత లేదు, నా భర్తలో ఐక్యత లేదు, నాలో లేదయ్యా. ప్రార్థన చేస్తున్నా నాకు ఐక్యత లేదయ్యా అని చెప్పట. ఐక్యత కొరకే. ఐక్యత కానీ మన ఇంట్లో ఉంటే ఎవరేం చేయగలరు చెప్పండి? మనం అంటే వాళ్ళ బట్టి చెడిపోతున్నారు, వీళ్ళు బట్టి కాదండి. ముందు మన ఇంట్లో ఐక్యత లేదు. ఐక్యత లేకపోతే ఆ 4 ఆవుల మధ్యకి పులు వస్తుందా అమ్మా? ఐక్యత ఉంటే రాదు కదా. ఏం చేసింది? ఐక్యత లేకపోవడం ఏం చేసిందంటే ఒక్కొక్క ఆవును ఏం చేసిందంట, ఒక్కొక్క సమయంలో వచ్చి ఇంకేసి. సాతాను ఏం చేస్తున్నాడు? ఐక్యత లేకపోవడము ఒక కుటుంబంలోన సమయాన్ని చూసి మింగేస్తున్నాడండి. కుటుంబాలు మింగేయడం అంటే చనిపోవడం కాదండి, ఆత్మీయతలోన కదా, దేవుని సావాసంలో సంఘంలో పడిపోతున్నారండి. ఏమి లేకట, ఐక్యత లేక. ఐక్యత ఏం చేస్తుందంట, కుటుంబాన్ని కడుతుంది. దేవుడు రాజ్యవ్యాప్తిలో పనిచేయడానికి బలమైన స్తంభాల వలె ఉంటారు ఐక్యత కలిగిన కుటుంబాలు. అందుకని మన కుటుంబాలకి చాలా ఐక్యత అవసరం అయి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఇంకొంటి గంట కూడా కాలేదు, మీకు అప్పుడే నిద్రలు వస్తున్నాయి. కొద్దిసేపు ఇంక సమయం ఉంది, నిద్రపోబాకండి అమ్మా. నిద్ర వచ్చినందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? ముందే చెప్పాను కాబట్టి నిద్ర రాని వాళ్ళని కనీసం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక చేతి చెప్పినంతసేపు చెప్తుంటా, 2 చేతులు మీరు చెప్పాలి, చిన్నలు పెద్దలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఈ పాస్టర్ ఈ సంఘంలో వాడతారా? లేదు అమ్మా, వాడతారా? చెప్పాలి. ఎందుకు హల్లెలూయా అంటే? దేవుణ్ణి. అది 5వది వేసుకుందామండి. ఆ కుటుంబంలో నా ఐక్యత ఉందంట. 5వది ఏంటంటే ఓర్పు సహనం కలిగిన కుటుంబం అంట. ఏముంది ఆ కుటుంబంలోన? మన కుటుంబంలో ఈరోజు మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలట. ఓర్పు సహనము కలిగిన కుటుంబము నోహ కుటుంబం అండి. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు అంటే ఓర్పు ఏం చేస్తుందంటే మీకు ఏం కలిగిస్తుందంటే ఓర్పు పరీక్షని జయించేటట్టు చేస్తుందంటే ఓర్పు అంట. ఈ కుటుంబంలో ఓర్పు ఉంది, సహనం ఉందండి. పరీక్ష జయించడానికి వీళ్ళకి ఒక పరీక్ష అండి ఇది. ఈ పరీక్ష జయించడానికి వీళ్ళకి ఏం కావాలంట? మొదటగా ఓర్పు కావాలి. ఓర్పు ఎప్పుడైతే మనకు వస్తుందో అక్కడి నుంచి పని స్టార్ట్ అవుతుందండి. ఈ ఓర్పు అంట వాళ్ళకి ఏం కలుగు చేసిందంట అమ్మ? పరీక్షలోనికి తీసుకొచ్చింది, పరీక్ష నిరీక్షణలోన నిలబెట్టింది. చూసారా, ఓర్పు ఒక పరీక్ష కొరకే మనల్ని సిద్ధపరుస్తుంది అనమాట. పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్ 10th వాళ్ళకి రాయడమే తడువు. ఇక్కడ దేని గురించి చూస్తుంటారట? రిజల్ట్ గురించి. పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా. స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఒక పెన్ను, ఒక పేపరు కదా పట్టుకొని ముందు ప్రార్థన చేయించుకుంటారు. చదువుతారు లేదో అది నాకు తెలియదు, కానీ ఈ మధ్యన చేసే ప్రేయర్ చెప్తున్నాను. ఒకటే ప్రార్థన కదా, నువ్వు ఇంత ప్రార్థన చేసుకున్నావు, ప్రార్థన పూర్వకంగా రాసావు,
మీ అమ్మాలు చేసి ఉంటారు, మీ అక్కలు చేసి ఉంటారు, బంధువులు చేసి ఉంటారు, సేవకులు అందరూ చేసి ఉంటారు. రాసి వచ్చేసావు, అరే బాబు పాస్ అవుతారు ఈ సంవత్సరం నువ్వు అంటే ఏమంటారు? అదేమో కదా, అదేమో ఎందుకు ఎంత ప్రయాస నీకు అసలు? మమ్మల్ని అందరిని ఎందుకు ఇంకా నీళ్ళు తాగనివ్వకుండా ఫోన్ చేసి, పాస్టమ్మా రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, అవతల నాడు ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసాలు ఉండి తపాసాలు ఉండి తినకుండా, ఇంట్లో దేనికి చర్చ్ గురించి ఉండరు, సంఘం గురించి దేని గురించి ఉండరు, కానీ అటు గురించి ఉంటారండి ఉపవాసాలు. వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడంటే, ఒరే మంచి మార్కులు, ఇంట్లో వాళ్ళ ముందు అడుగుతారు. ఏమో గాలి తీసేసినట్టే వాళ్ళ అమ్మోళ్ళకి, ఒరే ఎంత ఉపవాస ప్రార్థన ఏమైపోయిందిరా. ఎవరికి లేదంట ముందు, రాసేవాడికే లేదు. ఏం లేదంట, ఓర్పు. వచ్చేదాకా కూడా రాశాను తప్పక దేవుడు నాకు మార్కులు ఇస్తాడు, రాశాను తప్పక దేవుడు నాకు పాస్ చేపిస్తాడు. ఈ మాట ముందు నీ నోటంట పలకాలి. నీకే ఓర్పు లేదు, నీకే సహనం లేదు, మరి పక్కోళ్ళు నీకు ఎలా బలపరుస్తారు చెప్పండి కదా. కొంతమంది అన్నిటికీ నాకు అస్సలు ఓర్పు లేదంటారు అనమాట. అస్సలు నీకు లేకపోతే ఎవరిస్తారు మీకు? ఎవరు ఇవ్వరండి. మీది ఎక్కడైనా కొంచెం ఉంటే సమకూర్చుకొని మీరు ఆ పని చేయాలి కానీ కదా. నాకు అస్సలు సహనం లేదు, నాతో పెట్టుకోబాకండి అంటారు. ఎవరికి నష్టం అంట? చూడండి, మీ కుటుంబం కట్టుకోవడానికి మీకు ఓర్పు అవసరం అండి. మీ కుటుంబం బలపరచుకోవడానికి ఓర్పు అవసరము. ఇందులో మీకు పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల తర్వాత మీకు గొప్ప గిఫ్ట్లు కూడా దొరుకుతాయండి. ఒక సమస్య వస్తుంది, అది పూర్తి అయిపోయిన తర్వాత మీరు గొప్ప సాక్ష్యం చెప్తున్నారంటే ఏంటి? ఈ కార్యం జరిగింది, ఇంత అద్భుతం దేవుడు మా జీవితంలో చేశాడని ఒక గొప్ప సాక్ష్యం అనమాట. ఓర్పు లేకుండా ఏ కార్యం మనము చూడలేము. ఈ కుటుంబము ఓర్పు కలిగి ఉంది కనుక ఈ కార్యము చూస్తున్నారండి. అందుకనే ఆ ఓర్పుతోనే వాళ్ళు ఆ కనిపెట్టడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5, 10, 12 కూడా ఓర్పు గురించి ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 5 అధ్యాయం చదవండి. పది నుంచి 12 దాకా చదువు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నీతిగా దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారా? ఇవన్నీ మీకు వస్తాయంట. చూడండి, నోవా కుటుంబము నీతిగా నిలబడిందండి. నీతిమంతుడైన కుటుంబం అనే పేరు పొందుకుంది. ఈ శ్రమలన్నీ వాళ్ళ మీదకి కూడా వచ్చినాయి. హింసలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారు. హింస మీద కూడా వాళ్ళు ఏం చూస్తున్నారట? ఆ ఓర్పులో నుంచి అవన్నీ పట్టించుకోవట్లేదండి. వాళ్ళ సహనం ఏం చేస్తుందంట? ఆ శ్రమలన్నిటిని తట్టుకోగలిగిన శక్తి అనుగ్రహిస్తుందంట. మనం దేవుని కార్య విషయంలో ఈ శ్రమ మనకు చాలా అవసరమైందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి కదా. చెడ్డ మాటలన్నీ పలుకుతాడంట. వీళ్ళతోనే దేవుడు మాట్లాడేశాడా కదా? వీళ్ళతోనే మాట్లాడేశారు. చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు మన మీదకి వస్తాయండి. నీతిగా మనం ఉండేటప్పుడు, ఓర్పు కలిగి ఉండేటప్పుడు నింద మీకు రాదనకండి, వస్తుంది. సహనం కలిగి ఉన్నప్పుడు మీ మీద 4 రాళ్ళు వేయబడతాయండి తప్పకుండా. ఎందుకంటే మీరు ఆయన పనిలో ఉన్నారండి. ఈ లోక పనిలో ఉండండి, మిమ్మల్ని ఎవరు ముట్టుకోరండి. మిమ్మల్ని ఎవరు ఏమనరు అసలు. అమ్మ ఇక్కడ మసం తుడుచుకొని కూడా ఎవరు అడిగేవారు ఉండరు. ఏంది ఇక్కడ అంటుకొని తొలగించండి అని అడిగ కూడా ఉండరు. ఎందుకంటే అవసరం లేదు. మా గుంపులో ఉంది, ఎక్కడికి పోద్ది? ప్రత్యేకమైన గుంపులో ఉంటేనే నీ మీదకి ఒక చెయ్య వస్తుంది కదా. ఎన్ని వస్తాయంట? 4 ఏళ్ళు నీ మీదే పడతాయండి. అందుకే దేవుడు అంటున్నాడు, నా కొరకే ప్రత్యేకంగా సమర్పించుకోండి. లోకంలోంచి మిమ్మల్ని వేరు చేశాను. వేరుగా ఉన్నారు మీరు. వేరుగున్న మీరు ఒక ప్రత్యేకంగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. మనం అంటే దేవుడిని లోకం నుంచి వేరై దేవునితో మనం నడుస్తున్నామండి. ఈ వేరుగున్నవారు కదా ఆటితో కలవకూడదంట. చూడండి, అందుకనే శోధనలు కూడా ఎవరికి మీకెందుకు వస్తాయారా? మీరు ఎప్పుడు ప్రార్థనలే కదా అని అడుగుతారు. మేమేం చేయగలం, మాకేం రావు. ఆసాపు కూడా ఒక మాట అంటాడు కదా, వాళ్ళ స్థితి చూసి నేను చాలా దుఃఖపడ్డాను, తరువాత ఆకాశమందు నువ్వు తప్ప నాకేమి కూడా కదా. వాళ్ళు కొంచెమే కాలు జారక నిలబడ్డారు, నేను సంపూర్ణంగా స్థిరంగా ఉన్నానయ్యా. వాళ్ళు కొంచెమేమో తప్పించబడతారు కానీ కదా, నేను మాత్రము నిత్యముగా తప్పించబడతాను. వాళ్ళు కొంచెమే పుష్పించారు, మరి కొంతసేపులా గడ్డి ఏమొద్దంట,
మాడి మసైపోతుంది. వాళ్ళు గడ్డితో పోల్చాడు. నిన్ను ఎలా పోల్చాడట? స్థిరమైన పునాదివి నీవండి. కొద్ది సమయమే వాళ్ళకి, కానీ నీకు సంపూర్ణ సమయము, సంపూర్ణమైన ఆశీర్వాదం. అందుకే చివరికి వచ్చేసరికి అంటాడు, ఈ లోకంలో ఏది వద్దయ్యా. అక్కడ అంటాడు, అంటే భక్తిహీనుల అంతము గురించి ధ్యానించినప్పటికీ అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, నువ్వు నన్ను ఎంతగా సంరక్షిస్తున్నావు, ఎంత కాపాడుతున్నావు, ఎంత భద్రపరుస్తున్నావు. నిన్నేనా నేను ఇలాగ అడిగేదయ్యా, నాకే సిగ్గుపడుతుంది. అసలు ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లేదు అంటాడు. నేను భక్తిగా ఉండే ప్రయోజనం ఏంటి, నీతిగా ఉండే ప్రయోజనం ఏంటి అని అడుగుతాడు అధ్యాయంలో. అప్పుడు దేవుడు చూపించినప్పుడు అంటాడు, నేను ఇలా ఉండడం నాకు మేలే, నేను ఇది దీవించబడ్డానికే నన్ను ఇలా గుంచావంటే నీకు మహిమార్థంగా. అందుకే అంటాడు, నువ్వు తప్ప ఇంకేమీ వద్దయ్యా నాకు, నువ్వు ఉంటే చాలు. ఆకాశం అందు ఆకలైనా పర్లేదు, దప్పికైనా పర్లేదు, కానీ నువ్వు ఉంటే చాలు. శ్రమ కాలంలో మనకి అన్ని శ్రమలు ఉంటాయండి. ఓర్పు లేనప్పుడు శ్రమ ఎక్కువ అవుతుంది, ఓర్పు కలిగినప్పుడు కదా. చూడండి, మనం ఐగుప్తులో యేసేపుని మనం చూస్తాం. తన ఓర్పు మనకి ఎవరికైనా వస్తుందా అమ్మ? కానీ అతను అయ్యే ఉద్యోగం విషయంలో ప్రైమ్ మినిస్టర్గా చేసేటప్పుడు అతనికి ఇచ్చిన ఉద్యోగ పదవిని బట్టి అతని సమయంలో చదువుతున్నప్పుడు అబ్బా ఇలాగే ఉంటే ఎంత బాగుంది, అసలు దేవుడు ఎంత త్వరగా వాళ్ళ ప్రార్థన ఎలా ఆలకించాడు, వేసే ప్రార్థన అనుకుంటాం. అక్కడ పడిన శ్రమ గురించి మనం ధ్యానించినట్లయితే, తప్పు చేయకుంటే కదా, నింద 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఎన్ని ఆ శ్రమలు అనిపించాడు చూడండి కదా. ఒక మనుషుడు దీవించబడాలంటే మన బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా శ్రమ లేకుండా ఈ సాక్ష్యాలు వాళ్ళకి రాలేదండి. ఓర్పు లేకుండా మన ముందు ఈ పుస్తకం పెట్టబడలేదు. సహనం లేకుండా ఈ కార్యాలు ఏమీ కూడా జరగలేదండి. ఇవన్నీ మన ముందు వెళ్ళిన వారు సాక్ష్య సమూహం మన కొరకు ఏముంచారంట? ఒక గొప్ప సాక్ష్యం అండి. ఇదంతా మన కొరకు ఒక సాక్ష్యం. ఇది సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు అండి. అంటున్నాడు, మీరు ఓర్పు సహనం లేకపోతే జయించడం కష్టం. అందుకని కుటుంబానికి ఏమి కావాలంట? ఓర్పు సహనం. ఈరోజు ఉపవాసంతో వచ్చారు ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది పిల్లల కొరకే అడగాలి ఈరోజు, ప్రభా నా భర్తకు ఓర్పు లేదేమో, నాకు ఓర్పు లేదేమో, నా పిల్లలకు ఓర్పు లేదేమో, నీ పనిలో కానీ మా కుటుంబంలో కానీ ఏ విషయంలోనైనా ఓర్పు లేక ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయామయ్యా, మాకు ఓర్పు సహనం దయచేయి అని మనం అడగదామండి. పేతురు పుస్తకం చూద్దాం. 1 పేతురు పత్రిక 4:16 చదువుదామండి. హల్లెలూయా. ఏ పేరుని బట్టాడు దేవుని మహిమపరచాలి? చాలామంది చెప్పుకోరు. యేసుప్రభు నమ్ముకున్నారంటే భయం చెప్పడానికి కదా. వెళ్ళామంటే భయము, చెప్పాలంటే భయమే, బంధువుల దగ్గర భయము, పిల్లలకి పెళ్ళి కావాలని భయము, చాలా రకాల భయాలండి. ఈ మధ్యన ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అడిగారంట, అక్కడ మీరు క్రైస్తవులా అని అడిగారంట. వాళ్ళు పుట్టి క్రైస్తవులే. దీనివల్ల నా 2-3 ఇంటర్వ్యూలు జరిగినాయి, ఉద్యోగం వస్తుందా రాదనట. అన్నాడంట, మేము క్రైస్తవులు కావన్నాడంట. చూడండి, ఉద్యోగం ఇచ్చేది ఎవరు? ప్రాణం చేయించుకొని పోయాడా లేదా? ఎక్కడున్నాయి మన తల? ఎక్కడుందంటే మోకాల్లో ఉంది అసలు. లేదు సార్, మేము ఎవరు యేసు ప్రభు నమ్ముకోలేదు, ఏదైనా అవసరం ఉంటే పోతూ ఉంటాము అప్పుడప్పుడు అన్నాడంట. అంటే అందరూ పోతుంటారు అన్ని గుళ్ళకి, అలాగేనా అంటే అవును అన్నాడంట. అది నీకు ఉద్యోగం లేదు పో అన్నాడంట. ఎందుకంటే ఆయన కూడా క్రైస్తవుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన కూడా గొప్ప విశ్వాసం అంట. అంటే ఆ క్రైస్తవుడు కానందుకు ఉద్యోగం ఇవ్వలేదా? కానందుకు ఇవ్వలేదా? అయ్యి కాదు అని చెప్పినందుకు ఇవ్వలేదా? అయ్యి ఉంటాడు క్రైస్తవుడు, కాలేదని చెప్పడానికి ఆయనకేం తెలుసుంటే ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు అసలు? క్రైస్తవుడు అంటే అడగక్కర్లేదు కదా. అయ్య బాబు మా బ్యాచే కదా, నీకు పర్వాలేదు శాంక్షన్ అయిపోయిందని చెప్పొచ్చు. నీకు ఉద్యోగం లేదయ్యా, ఈ విషయంలో నువ్వు పాస్ కాలేవు, అన్నీ బాగా చెప్పాడు, ఇంటర్వ్యూ అంతా బాగా చేశాడు. లాస్ట్ని అడిగాడు, నువ్వు క్రైస్తవుడు అని అడిగాడంట. అంటే ఈ మాటలన్నింటిలో ఒకటి గమనించాడంట. ఏం గమనించాడంటే, అతను సర్టిఫికేట్లు చూసేటప్పుడు రిజం ఎన్ని దగ్గరలు ఇచ్చాడు అవన్నీ చూసి చాలా ఓర్పుతో నీ బిడ్డ ఇక్కడ వరకు వచ్చాడంటే చాలా ఓర్పు ఉంది. ఒక క్రైస్తవుడా ఏమని అడిగాడంట. ఇంత ఓర్పుతో ఉన్నాడే, చాలా ఎల్లుంటాడు, ఇంత ఓర్పుతో ఉన్నాడు, నేను చెప్పినవని చాలా ఓర్పుతో సమాధానం చెప్తున్నాడు. క్రైస్తవుడు డౌట్ వచ్చి అడిగాడంట. ఏమో ఇతని అనుభవాలు అందులో ఉన్నాయేమో తెలియదు. లేదు సార్ అన్నాడంట. అంటే ఈ ఉద్యోగం నీకు రావడం కష్టమేనయ్యా అని చెప్పాడంట.
వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అడిగాడు, సార్ ఏంది మీరు అడిగినన్నిటికి కూడా నేను చక్కగా ప్రశ్న చెప్పాను కదా, మరి ఏం సార్ నా లోపం మీద ఉంటే ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ సరి చేసుకుంటానని అడిగాడంట. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఎందుకు అబద్ధం చెప్పేవని అడిగాడు. హల్లెలూయా. సార్ ఉద్యోగాలు వెళ్ళిన దగ్గరల్లా ఇదే చెప్తున్నాను సార్, దానివల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను, ఇక్కడ కూడా చెప్పకపోతే వస్తుందని చెప్పాను సార్. చివరి పరీక్షలో నువ్వు పాస్ కాలేదయ్యా, ఇప్పుడు వరకు వెళ్ళిందంతా దేవుడు పరీక్షించి నేను తీసుకొచ్చాడు, చివరి పరీక్ష ఇది, ఇక్కడ కూడా నువ్వు నేను క్రైస్తవులని ధైర్యంగా చెప్పుంటే ఈ ఉద్యోగం నీ జీవితంలో ఎప్పుడూ సంపాదించుకోవాలి, అంత మంచి ఉద్యోగం ఇది, నువ్వేం కాలేవు, నేను రికమెండేషన్ చెయ్యాలన్నీ చేయలేను, ఎందుకంటే నువ్వు చివరి మాటలు ఏం చెప్పావు, నేను క్రైస్తవుని కాదన్నావు, నేను క్రైస్తవునే, నువ్వు ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి చెప్పాను, నేను కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొని వచ్చాను, ఈ ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు నీకు ఆ సాక్ష్యమే మర్చిపోతావు, నువ్వు మరి కొద్ది రోజులు నువ్వు శ్రమ పడినా పర్లే అని చెప్పాడంట. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇతను ప్రార్థన చేస్తున్నాడు, ఇంకెక్కడ ఉద్యోగాలు లేవంట, ఇతనికి దొరకలే, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ యజమానుడికి ఒకరోజు దేవుడు మాట్లాడాడంట, పలానా అబ్బాయి నీ దగ్గరికి వచ్చాడు కదా, మళ్ళీ పిలు అని చెప్పాడంట. ఎవరు? ఆ ఇంటర్వ్యూ చేసిన యజమానుడు ప్రార్థన పరుడు. మళ్ళీ కాల్ చేశాడంట, చేసి ఇతను ఇస్తాడు అనుకోలేదు కానీ, సార్ ఇంకెక్కడే నాకు ఉద్యోగాలు ఉంటే చెప్పడానికి పిలుస్తున్నారని అడిగాడంట. లేదయ్యా, 6 నెలల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు పాస్ అవుతున్నావు, మళ్ళీ ఉద్యోగానికి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అతను హైదరాబాద్లో ఉన్నాడండి, ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, అతనికి 2 పిల్లలు, ఆనంద్ అని చెప్పి. అతని సాక్ష్యం కూడా బాగుంటుంది. ఆ సాక్ష్యము ఆ తర్వాత గొప్ప సాక్ష్యం అయిపోయాడు సంఘంలోన. 6 నెలల తర్వాత పరీక్షించి మళ్ళీ ఆ అబద్ధం చెప్పిన వల్ల ఏమైపోయిందంట, 6 నెలలు లేట్ అయ్యిందనమాట. 6 నెలలు శాలరీ, ఎంత డిప్రెషను, ఎంత సమస్య, ఎంత శోధన, ఆ ఫ్యామిలీ విషయాలు ఎన్ని ఉంటాయి ఉద్యోగం లేని పరిస్థితుల్లోనూ. చూసారా, దేవుని కాడ ఎలా ఉండాలంటే మీ సహనం ఓర్పు కనిపెడతా ఎలా ఉండమంటున్నాడు, నీతిగా నిజాయితీగా ఉండండి. మీ ఆకలి దప్పులు కూడా హింసించబడతారా, మిమ్మల్ని హింసిస్తున్నారా, మీ సహనాన్ని మీ ఓర్పుని విడిచిపెట్టబాకండి. చూడండి, దేవుడు మనల్ని ఎప్పటి వరకు అక్కడ పరీక్షిస్తాడంట, చివరి సమయం దాకా పరీక్షిస్తాడండి. ఆ చివరి సమయంలోనే మీ పని పూర్తవుతుంది. అక్కడ అపవాది ఒక ఆలోచన పెట్టేస్తాడు, ఒరే ఇక్కడ నువ్వు ఇలాగుండాలి అలాగుండాలని పెట్టేస్తాడు. అంతవరకే ఆయన ఆలోచనలతో వస్తాము, చివరికి వీడి ఆలోచనలోకి వెళ్తామండి. చివరి సమయమే మన ఓర్పు సహనము కోల్పోతుంటాం. ఆరంభము ఎంత మనకు అవసరమో ముగింపు కూడా అంత శ్రేష్టంగా ఉండాలంటాడు సొలొమోన్ గారు. మన ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలి. ఆ రోజు చూద్దామండి. ఆ కుటుంబం అట కృతజ్ఞత కలిగి ఉందంట. ఏం కలిగి ఉంది? ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉంది? అసలు ఏమి వాళ్ళు అనుభవించారు వాడెక్కిన తర్వాత? ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారు వాళ్ళు? జలప్రలయము కృతజ్ఞత అమ్మా. ఆ ప్రళయం తర్వాత వాడెక్కిన తర్వాత ఏమైనా సంతోషం ఉందా వాళ్ళకి? సమాధానంగా ఉన్నారా లోపల? వాళ్ళతో పాటు ఒక సైన్యం ఎక్కింది. వాడికి రాత్రి పగలు సేవ చేస్తే సరిపోతుంది అనమాట కదా. ప్రశాంతంగా ఉండుంటారా? వర్షం ఎప్పుడు ఆగుతుందో, వాళ్ళకున్న గలిబిలి, వాళ్ళకున్న ఈ అరుపులు కేకలు, వాటికి ఆహారము మంచి చెడ్డ, అక్కడ ఎంత పరిచర్య చేసి ఉంటాడు అసలు నోవా గారు. లోపల ఎంత పరిచర్య చేసి ఉంటాడు. ఏటుకు పిల్లలు పుట్టేసి ఉంటాయి కదా, ఆ అరుపులు, వాటికి మేత అందిందో లేదో, ఈ ఎన్నిటికి కూడా ఎంత పరిచర్య చూడండి. రాత్రి ఏ టైం అప్పుడు వాళ్ళు పడుకున్నారో లేదో, వాళ్ళకి ఎంత అల్లరి, ఎంత అలజడి. వాళ్ళు చేసిన ఆ పని అంతట్లో కూడా ఉన్నట్ట ఆ శ్రమలో ఏంటంటే అదొక శ్రమ, ఆ వాడే ఒక శ్రమ. అందులోన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 1 తెస్సలోనికీ పత్రిక 5:18 ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? ప్రతి విషయంలో ఏ సమయం అందేనా కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉండండి అంటున్నాడు దేవుడు. చదవండి మా మాట. చాలేమో. ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు కదా. ఆరంభం నుంచి ముగింపు వారికి కూడా కుటుంబం ఏం చేస్తుందంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించే కుటుంబంగా మనం చూస్తున్నాం. మరంత స్థుతులు చెల్లించడానికి మనం అనుకుంటాం ఎన్ని మేలు పొందుకున్నారు ఆ వాడలో,
ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు ఆ వాడలో. వాడ దిగిన తర్వాత ఆ కుటుంబము కృతజ్ఞత అర్పణ చెల్లించినట్టు మనం చూస్తాం. 7వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామా. అమ్మా 8వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. ఆది కాండమే. ఉమ్, 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 ఉమ్. చాలేమో. ప్రయాణం దిగారు. ఇంకా చాలా స్టోరీ ఉంది, అదంతా నేను షార్ట్కట్లో తీసుకొచ్చేస్తున్నానండి. అయిపోయింది ప్రయాణం, అందరూ దిగారు. శ్రేష్టమైనవి కదా, శ్రేష్టమైనవి తీసంట బలిపీఠము కట్టి. బలిపీఠం మనకు చాలా అవసరం అండి. ఎప్పుడు కట్టాలి బలిపీఠం? సంతోషంగా ఉన్నప్పుడా? ఎప్పుడు కట్టాలి బలిపీఠం? శ్రమలో కట్టాలి బలిపీఠం. సంతోషంగా ఉన్నప్పుడు బలిపీఠం కాదండి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారట? శ్రమలో నుంచి బయటకు వస్తున్నారండి. రాగానే మొదటి దిగ్గానే ముందు దేవునికి బలిపీఠం కట్టారంట. బలిపీఠం కట్టి శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఏం చేశారంట? ముందు దేవునికి బలి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారండి. చూడండి, మొదటిగా మనం ఏం చేయాలంట? ప్రతి విషయంలోన కృతజ్ఞతాస్తుతి. శ్రమయందు, కష్టమందు, ఓర్పందు, సహనమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నామండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో మనం ఏం చేయాలంట? ప్రవేశించాలి. 100 కీర్తన 4వ అధ్యాయంలో మనం 4వ వచనంలో చూస్తాం. కీర్తన 104లోన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన ఆ యొక్క ఆవరణంలోన మనము చాలేమ్మా. చూడండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో, మందిరానికి వచ్చేటప్పుడు కదా, మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడే మీరు కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధిలోకి రావాలంట. దావీదు కూడా ఒక మాట అంటారండి, నేను దేవుని మందిరానికి అందరితో వెళ్ళేటప్పుడు నాకు చాలా సంతోషం, చాలా ఆనందముతో సంతోషముతో ప్రభువును స్తుతిస్తూ వెళ్తున్నారట. చూడండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు స్తుతిస్తూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతితో, ప్రభువా ఈ వారం మాతో మంచిగా మాట్లాడారయ్యా, ఈ వారం నన్ను దీవెనకరంగా నడిపించారయ్యా, ఈ వారం అంతట్లో నాకు చేసిన మేలులు బట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభువా, వచ్చేటప్పుడు ఆ వారపు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. వచ్చేటప్పుడు హడావిడిగా వస్తాం, కూర్చుంటాం. వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతుంటాం. కృతజ్ఞతాస్తుతి మనకు చాలా అవసరమని దేవుడు అంటున్నాడండి. ఈ కుటుంబము కృతజ్ఞతాస్తుతి చెల్లించే కుటుంబంగా ఉందండి. ఆవరణంలో ప్రవేశించారు. ఇప్పుడు ఆశీర్వాదమైన స్థలంకి వచ్చారండి. శ్రమలో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఫలించాలి కదా, విస్తరించాలి. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, విస్తరించాలి. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ ఇంకా విస్తరించాలి. పంటలతోని, పంట పాడులతోని, ఇంకా వీళ్ళు పిల్లాజలతో మొత్తం ఏమవ్వాలంట? ఫ్యామిలీ అంతా విస్తారముగా ఈ భూమిని నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడికి ప్రతి విషయమందు, ప్రతి సమయమందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబాలు ఉండాలని ప్రభు అడుగుతున్నారండి కదా. మరి కుటుంబం ఎలాగుందంటే, ఆ కాలంలో ఆ ప్రాంతంలోన అమ్మా నీతి కలిగిన కుటుంబంగా ఉంది. దేవుని మాట పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగిన కుటుంబంగా ఉంది. ఇంకా విధేయత కలిగిన కుటుంబంగా. 4వది, 5వది, 6వది. చూడండి, ఆ కుటుంబంలో ఎన్ని లక్షణాలు. ఇంకా మనం ఆ కుటుంబాన్ని పరిశీలిస్తే ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. అయితే ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మరి ఇంత ఐక్యత, ఇంత ప్రేమ, దేవునితో సహవాసం చేసిన ఆయన ఒక దినములు కూడా ఒకసారి మనం చూద్దామండి. ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం ఒక్కటి చదివి మనం ముగించుకుందామండి.
చాలేమో 29 వచ్చిన ఒకటి 9:29 ఒకటి చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అతని ఆయుష్ని పెంచి ఇంత కార్యానికి దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకున్నాడంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడండి. 950 ఏండ్లు బ్రతికాడను. ఎందుకు? దేని వలన? నీతిగా ఉండడం వలన, దేవుని కృప పొందడం వలన. చూడండి, మన కుటుంబాలు ఆరోగ్యం ఆయుష్తో దేవుని సన్నిధిలో ఇంకా పరిపూర్ణంగా వర్ధిల్లాలంటే మన కుటుంబాలు కూడా ఎవరితో నడవాలంట? దేవునితో నడవాలండి. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన కుటుంబాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన ఆరోగ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన ధన సంపద దీవెన ఆయన చేతిలో ఉందండి. సమస్తము ఇవ్వగలవాడి చేతిలో మనం ఉన్నాం. దేని కొరకే మీరు చింతించకండి. ముందు ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినట్లయితే అవన్నీ కూడా మనకి ఇవ్వబడతాయి. మొదటగా ఈ కుటుంబము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిందండి. అందుకే ఈ దీవెనలన్నీ స్వతంత్రించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మన కుటుంబాలు అలాగ ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు కనుక మన కుటుంబాల మీద కూడా ఆ దీవెనలన్నీ ఉండి ప్రభు మనల్ని నడిపించి మరి యొక్క మాటలన్నీ మన పట్ల ప్రభు ఆశీర్వాదకరంగా దీవించునుగాక. ఈ మాటలు ముగిస్తున్నాను. పాస్టర్ గారికి సమయం అప్పగించుకోండి.